వెల్కమ్ టు సెలబ్రిటీ స్పెషల్ చిట్ చాట్. ఇక ఈరోజు మనతో పాటు ఉన్నారు కర్త కర్మ క్రియ హీరో వసంత్ సమీర్. ఆయన అడిగి అసలు ఈ మూవీకి కర్త ఎవరు, కర్మ ఎవరు, క్రియ ఎవరు మొత్తం అన్ని తెలిసేసుకుందాం. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సమీర్ గారితో మాట్లాడిద్దాం. హాయ్ సమీర్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, హార్టీ కంగ్రాచులేషన్స్. పబ్లిక్ టాక్ చాలా మంచిగా వస్తుంది. అవును, అన్ని రివ్యూస్, రేటింగ్స్ కానీ ఇన్ జనరల్ ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఫిల్మ్కి. సో చాలా హ్యాపీ. అంటే మీ ఫస్ట్ మూవీ మంచి పబ్లిక్ టాక్ చాలా బాగుంది. అసలు మీరు తెలంగాణ పిల్లోడా లేకపోతే ఆంధ్ర పిల్లోడా? మిక్స్ అని అనుకోవచ్చు. అంటే పుట్టింది వైజాగ్. 3rd క్లాస్లో నేను ఇక్కడికి వచ్చేసాను. పెరిగిందంతా ఇక్కడే, నాకు తెలిసిందంతా హైదరాబాద్. ఇక్కడ అమ్మ వాళ్ళు ఇక్కడైనా? ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చేసాం. మేము అక్కడ ఉండేవాళ్ళం, షిఫ్ట్ అయిపోయామండి. నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు మేము ఫ్యామిలీ ఇక్కడికి వచ్చేసాం. ఇంకా మరి ఈ మూవీ ఆఫర్ మీకు ఎట్లా వచ్చింది? మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా ఎవరో ఇలా డైరెక్టర్ నాగు గారు ఉన్నారు, ఆయన చదలవాడ గారితో చేస్తున్నారని చెప్తే ఓకే అని చెప్పి వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. అన్ని ఆడిషన్ లాగా ఈ ఆడిషన్ కూడా ఇచ్చాను, ఇది తగిలింది అంతే. అంటే ఇంతకుముందు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చారు మీరు? ఇచ్చాను స్పాన్ ఆఫ్ 2 years బాగానే ఇచ్చాను. చాలా ఇచ్చాను. అంటే మీరు ఇండస్ట్రీలో ఖచ్చితంగా వద్దాము అనుకుని అడుగు పెట్టారు హీరో అవుదామని. అవును. ఓకే, మరి ఈ మూవీ జర్నీ ఎట్లా జరిగింది? డైరెక్టర్తో కానీ హీరోయిన్తో కానీ అంతా కొత్త వాళ్ళు కదా? డైరెక్టర్ ఆల్రెడీ ఒక సినిమా చేశారండి. శ్రవణ్ భరద్వాజ్ గారు ఆల్రెడీ మళ్ళీ రావా, ప్రేమేష్ కథలు చేశారు. యానీ మాస్టర్ కంపోజిషన్, ప్రకాష్ గారు ఫైట్ మాస్టర్, ఆయన 20 ఏళ్ళ నుంచి ఉన్నారు. హీరో హీరోయిన్లే కొత్త వాళ్ళు, మిగతా పాత వాళ్ళే. యాక్టర్ రవివర్మ గారు, కాశీ విశ్వనాథ్ అందరూ పాత వాళ్ళు. మరి రవివర్మ గారితో, రవివర్మ గారితో, కాశీ విశ్వనాథ్ గారితో, మరి ఆటో రాంప్రసాద్ గారితో. అవును, చాలా బాగా జరిగిందండి ఆయనతో ఎక్స్పీరియన్స్ కూడా. వాళ్ళందరి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక్కొక్క యాక్టర్ దగ్గర ఒక్క పెక్యులర్ థింగ్ ఏదో ఉంటుంది. సో దాన్ని పట్టుకుని వాళ్ళ దగ్గర యాజ్ ఎ న్యూ కమర్ ఒక్కొక్కరి దగ్గర మంచి మంచి విషయాలు నేర్చుకున్నాం, పాజిటివ్స్ అన్ని తీసుకున్నాను. అంటే ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా షూటింగ్లో? ఆల్వేస్ షూటింగ్ అంటే ఫన్నీగానే జరుగుతుంది. షూటింగ్ అంతా సరదాగా జరుగుతుందండి. మధ్య మధ్యలో అందరూ వేసే జోకులు కావచ్చు, అంత సరదాగా ఉంటుంది. పర్టికులర్ ఇన్సిడెంట్ నాకేం గుర్తు రావట్లేదు యాక్చువల్గా. షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది? మొత్తం హైదరాబాద్లో జరిగిందండి. ఒక సాంగ్ షూట్ మాత్రం గోవాలో చేసాం. ఎన్ని మంత్స్ పట్టింది ఇదంతా షూటింగ్? ఇన్ స్పాన్ ఆఫ్ 4 months చేసామండి. 4 monthsలో షూటింగ్ అయింది. అంటే 40 working days బేసిక్గా 3 schedules చేసాం, కంప్లీట్ చేసాం. ఇంకా మీకు నీ మూవీలో నచ్చిన డైలాగ్స్ ఏంటి? అంటే ఇదే పర్టికులర్గా అనిపిస్తుంది ఈ మూవీలో మీరు బస్తీ కుర్రాడు. అవును, ఎలా అనిపించింది? డిఫరెంట్ రోల్ అనమాట. అంటే బస్తీ కుర్రాడు అంటే మాస్ అనమాట, కంప్లీట్ మాస్ రోల్. అవునండి. అవును, మీరు చూస్తేనే క్లాస్గా ఉన్నారు కుర్రాడు. అదే అంటే యాజ్ అన్ యాక్టర్ అన్నీ చేయాల్సి వస్తుంది కదండి. నాకు లక్కీగా ఇలాంటి క్యారెక్టర్ దొరికిందని చెప్పొచ్చు. ఏమో చూడడానికి అలా ఉంటాను కానీ నేను ఉండేది పరమ మాసేరాలు. అంటే ఒక టైంలో బోరబండ దగ్గర ఉండేవాడిని, మోతీనగర్లో ఉండేవాడిని. అంతా తెలిసిందే, ఏమేమి కారులో పుట్టి పెరగలేదు కదా, ఆ లైఫ్ అంతా తెలిసిందే. సాధారణ కుర్రోడా మీరు? అంతే. ఓకే, మీకు లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? పెద్దలే లవ్ స్టోరీస్ ఉంటే. ఓకే, మూవీ అంతా క్రైమ్ స్టోరీ, క్రైమ్ డ్రామా అండి. సైబర్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది కదా, సైబర్ క్రైమ్ గురించి అండి. బేసిక్గా టెక్నాలజీ, ఫోన్స్తో వస్తున్న ప్రాబ్లం ఏంటి, ఇలాంటి టెక్నాలజీ మీరు సినిమాలో చూస్తే మిగిలినంత తెలుస్తుంది. అదే మొత్తం అంతా ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు యూత్ అంతా ఫోను నెగిటివ్గా వెళ్ళిపోవడము. అవును, దాని మీద సో అంటే యూత్కి మెసేజ్లా కాదు కానీ ఒక క్యారెక్టర్, సిద్ధు అనే క్యారెక్టర్ ఈ టెక్నాలజీతో ఏంటి సంబంధం ఏంటి, ఒక క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేం జరిగిందనేది సినిమా కదా. దానిలో మెసేజ్ ఏమైనా తీసుకుని ఉండొచ్చు జనం, అంతే. బేసిక్గా ఈ క్యారెక్టర్స్కి టెక్నాలజీతో ఏం బాధ వచ్చిందనేది సినిమా. అవును. ఓకే, మరి తర్వాత ఏమైనా ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నారా? ఏమైనా వచ్చాయా? ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ఒక 3 films దాకా వచ్చాయి. ఇప్పుడు ఈరోజు ఒకటి అది పోస్ట్పోన్ చేసి రేపు పెట్టాను. సో దీనికి వద్దామని. సో మాటలు జరుగుతున్నాయి, ఇంకేం ఫైనల్ అవ్వలేదు. మరి ఇండస్ట్రీలోకి రావడానికి ఏదో ఒక హీరో ఇన్స్పిరేషన్ కానీ, డైరెక్టర్ కానీ అట్లా మీ లైఫ్లో ఎవరున్నారు? చాలామంది ఉన్నారండి. అంటే యాజ్ అన్ యాక్టర్ నాకు చాలామంది ఉన్నారు. పర్టికులర్గా ఈ పర్సన్ అంటే నాకు చాలా ఇష్టం అలా కానీ చెప్పమంటే సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, ఎస్వీఆర్ గారి దగ్గర నుంచి తెలుగు వరకు వస్తే
జూనియర్ ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, ప్రభాస్ గారు అవ్వచ్చు, అందరూ ప్రభాస్ గారిలో మహేష్ బాబు గారిలో ఇంటెన్సిటీ ఇష్టం, బిజినెస్ వాళ్ళలో బాలకృష్ణ గారిలో లెజెండ్లో లౌడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, సో అది ఇష్టం. అలా జూనియర్ ఎన్టీఆర్ గారిలో పౌరాణికం డైలాగ్స్ కానీ. మీకు పౌరాణికం అంటే బాగా ఇష్టమా? ఏదైనా మా కోసం ఏదైనా డైలాగ్ చెప్తారా మీరు? ఇప్పుడా చెప్తానండి. ఏమంటివి? ఇది దానవీర సూరకర్ణ చెప్పను. ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమున సూత సుతుని కిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్షే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా. నీదియే కులము. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుని భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఆయనదే కులము. మాతో చెప్పించురేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఓరసీపుత్రుడు కాడా? ఆయన పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండారంగం ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడితే అయిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తింపబడుతున్నా ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరమును బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంక్రమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదం ఎందులకు. సూపర్ అండి, అసలు మామూలుగా లేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట మీరు ఇంత బాగా చెప్తారని. అసలు పౌరాణిక డైలాగ్స్ చెప్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ నిజంగా సూపర్ అండి. అసలు ఈ డైలాగ్ తో మీకు అసలు ఫ్యాన్స్ అయిపోతారు. ఇది చూస్తే డైరెక్టర్స్ ఇందుకు కూడా వర్క్ వస్తాడు. పౌరాణిక ఖచ్చితంగా ఇవ్వాలి. చూద్దాం. ఆయన చెవులు మూసేసుకున్నారు పాపం కెమెరామెన్ గారు. అట్లా అని కాదు, అంటే ఇంకా గట్టిగా దగ్గర పెట్టి వింటున్నారన్నమాట వాళ్ళంతా. ఓకే, డైరెక్టర్ గారు నాగ్ గారు మీకు ఈ స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు అంటే బేసిక్గా ఇందాక అడిగినట్టు మీరు ఆప్షన్స్ ఎక్కువ ఉండవండి యాజ్ న్యూ కమర్ వచ్చినప్పుడు. అది ఫస్ట్ చెప్తున్నాను. కాకపోతే నేను ఫస్ట్ వచ్చిన క్యారెక్టర్స్లో ప్రతి క్యారెక్టర్లో మనం యాజ్ అన్ యాక్టర్ ఏమైనా చేయగలుగుతామా, ఈ సినిమా రేపు ఎవరైనా చూసి మనకి క్యారెక్టర్ ఇవ్వాలంటే, నెక్స్ట్ ఇంకో సినిమాలో ఇవ్వాలంటే ఈ క్యారెక్టర్ మనం బాగా చేయగలగాలి. సో రెగ్యులర్గా లవ్ స్టోరీస్ కానీ, బాయ్ మీట్స్ గర్ల్ లవ్ స్టోరీస్ కానీ ఇవేమైనా చేస్తే యాజ్ అన్ యాక్టర్ నాకు పెద్ద గుర్తింపు రాకపోవచ్చు అనేది నేను అనుకున్నాను. ఎందుకంటే చాలామంది లవ్ స్టోరీస్ అవి చేస్తుంటారు. సో ఏమైనా డిఫరెంట్ సబ్జెక్ట్ వస్తే అదృష్టం అనుకున్నాను. నా అదృష్టం కొద్దీ డిఫరెంట్ సబ్జెక్ట్ దొరికింది. డిఫరెంట్ మనం యాక్టింగ్ చేస్తే పేరు వస్తుంది, చెయ్యకపోతే మనం తిడతారు. అది ఫస్ట్ సినిమా కాబట్టి. మీకు ఇది మంచి క్లిక్ ఇస్తుంది అని అనుకున్నారు ఇండస్ట్రీలో? నాకు అనుకున్నాను. అంటే నేనేమంటున్నానంటే ఈ సినిమా చూస్తే క్లైమాక్స్ అది చూసి ఇది మనం బాగా చేయగలిగితే మనకు పేరు వస్తుంది, లేకపోతే తిడతారు. సో క్లైమాక్స్ షూట్ ముందప్పుడు కూడా అదే అనుకున్నాను. ఈరోజు రేపు నేను చేసే పర్ఫార్మెన్స్ ఏముంటుందో అదే థియేటర్స్ నుంచి ఆడియన్స్ బయటకు వచ్చినప్పుడు అదే గుర్తుంటుంది. సో ఇది బాగా చేయగలిగితే యాజ్ అన్ యాక్టర్ ఐ విల్ బి సక్సెస్ఫుల్ అనుకున్నాను. ఇప్పుడు అందరూ మీరు రివ్యూస్ ఏమైనా చూస్తుంటే అందరూ యాజ్ ఎ క్లైమాక్స్ చాలా బాగా చేశాడు అనే, కొత్త యాక్టర్ అన్నట్టుగా ఏమీ అనిపించలేదు, చాలా న్యాచురల్ యాక్టింగ్ అనిపించింది. మంచి ఒక్కరు కూడా నా గురించి బ్యాడ్గా రాయలేదు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను అనుకున్నది నేను సక్సెస్ఫుల్ అయ్యాను అనిపించింది. రేపు ఎవరైనా చూసినా సినిమా చూసినా నా వరకు ఏమి కంప్లైంట్ చేయకూడదు అనుకున్నాను. ఐఎమ్ సక్సెస్ఫుల్. ఈ క్యారెక్టర్ కూడా అందుకే చూస్ చేసుకున్నాను. అట్లీస్ట్ వీళ్ళు ఏదో మ్యాటర్ ఉందని ప్రూవ్ చేసుకోవాలంటే చేయగలిగే స్కోప్ ఉండే క్యారెక్టర్ రావాలి. లక్కీగా సినిమా అలాంటి స్కోప్ ఉన్న క్యారెక్టర్ వచ్చింది. మీరు ఎక్కడ వరకు చదివారు? ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. గోకరాజు రంగరాజు కాలేజ్ నిజాంపేటలో చేశాను, అది హైదరాబాద్. ఓకే, ఆ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇటే ఇంకా ఇండస్ట్రీకి వచ్చేసారు. ఓకే, ఇంతకుముందు ఏ డైరెక్టర్స్ అన్న కలిసారా మీరు? చాలా మంది. ఏమీ రెస్పాన్స్ ఇవ్వలేదన్నమాట వాళ్ళు? రెస్పాన్స్ ఇవ్వకపోవడం అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు నేను ఒక దగ్గరికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళకి నా అవసరం ఉంటే ఏం తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఏళ్ళు టాలెంట్ తెలియాలి కదా వాళ్ళకి. అవసరం అంటే అలా కాదండి. 30 years రోల్తో ఉన్న హీరోతో కట్ చేశారు అనుకోండి, నేను ఇప్పుడు 23 years 22 years నేను వెళ్ళి అక్కడ చేస్తే వాళ్ళు నన్ను తీసుకోరు. ఇప్పుడు దాంట్లో తప్పు నాలో ఉన్నట్టు కాదు, లేకపోతే డైరెక్టర్ నన్ను రిజెక్ట్ చేసినట్టు కాదు. ఆ క్యారెక్టర్ నేను అవసరం లేదు. సో అలా ఉంటాయి మ్యాక్సిమం ఇష్యూస్ అన్నీ. ఇప్పుడు పర్ఫెక్ట్ ఈ వయసోడు కావాలి, ఈ క్యారెక్టర్కి నేను సూట్ అవ్వాలి ఆ క్యారెక్టర్కి. డైరెక్టర్ నాగు గారు ఉన్నారు, ఇప్పుడు ఈడెంట్ ఇలా ఉన్నాడు, బస్తీవాళ్ళ సెట్ అవుతాడా లేదా అని అనుకుంటే నన్ను తీసుకోరు. కానీ నాతో చేయించగలరని నమ్మారు కాబట్టి నన్ను తీసుకున్నారు, వర్కౌట్ అయింది.
ఈ సినిమా వరకు. సో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అంటే యాక్టింగ్ ఆడిషన్స్ నచ్చలేదని కాదు, ఇది కాదు, వేరే వేరే ఫ్యాక్టర్స్ వల్ల యాక్చువల్లీ సినిమాలు మళ్ళీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వెళ్ళిన ఫస్ట్ ఆడిషన్ ఎవరు సెలెక్ట్ అవ్వరండి. అవును, నిజంగా అది. ఇంకా మరి ఇండస్ట్రీలో డైరెక్టర్స్ ఈయనతో చేయాలి, ఈ డైరెక్టర్తో అని మీకు ఎవరైనా అంటే పూరి జగన్నాథ్ గారితో చేయాలని ఉందండి, రాజమౌళి గారితో చేయాలని ఉంది. పూరి జగన్నాథ్ గారితో ఎందుకంటే ఎనీ స్టార్ హీరో ఆయనతో చేసిన సినిమాల తర్వాత ఆ సినిమాకి వరకు అప్పటిదాకా ఉన్న ఇమేజ్ అంతా పోయి వేరే ఇమేజ్ వస్తుంది. పోకిరి అవ్వచ్చు, లేకపోతే మన బుజ్జిగాడ్ అవ్వచ్చు, ప్రభాస్ గారిది. సో డిఫరెంట్ మోడ్యులేషన్, డైలాగ్ డిక్షన్ జగన్నాథ్ గారు. సో అలాంటి వాళ్ళతో పనిచేస్తే యాజ్ అన్ యాక్టర్ నేను గ్రో అవ్వచ్చు అని నేను నమ్ముతున్నానండి. సో అలాంటి వాళ్ళు ఏమైనా ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటారు, చేస్తాను అని చెప్తారు. మరి ఈ మీకు ఏ రోల్ అంటే బాగా ఇష్టం? అంటే ఇప్పుడు మాసా క్లాస్ అని కాకుండా బుజ్జిగాడు అని చెప్పారు, పోకిరి అని చెప్పారు, ఇట్లా ఎలా హీరోస్లో మీకు ఇష్టమైంది? క్యారెక్టర్సా అంటే నచ్చిన క్యారెక్టర్స్ కాదు కానీ నాకు నచ్చిన సినిమాలు చెప్తానండి. ఎప్పుడైనా చేయగలిగితే చేయాలి. మన పీరియడ్ డ్రామాస్, కాస్ట్యూమ్ డ్రామాస్, ఫోక్లోర్, మైథాలజీ ఇలాంటి అంటే పౌరాణికం కానీ ఇలాంటి పౌరాణికం చేయాలి. ఇలాంటి సినిమాలు అయితే నా కోరిక ఎప్పటికైనా చేయాలని. పౌరాణికం అట్లాంటివి ఎందుకు పౌరాణికమే బాగా ఇష్టం చూపిస్తున్నారు మీరు? చేయగలిగింది అదండి. అంటే ఇది చేయలేనని కాదు, ఎవరైనా ఛాన్స్ ఇస్తే డెఫినెట్గా అరే ఈయన పెట్టుకోకపోతే కష్టం అయిపోద్దనే ఆ ఫీల్ ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో చిన్నప్పటి నుంచి ఇష్టం అండి. చాలా పాత సినిమాలు అవి చూడడం నాకు ఇప్పటికీ చాలా ఇష్టం. అందుకే ఎన్టీఆర్ గారు, ఎస్వీఆర్ గారు అంతా ఎందుకు చెప్పానంటే అది చేయగలిగితే ఇది కూడా చేయగలను నేను నమ్ముతాను. అది ఫీల్ తీసుకున్న వాళ్ళు జనాలు మరి ఇది తీసుకుంటారని మీరు ఎలా నమ్ముతారు? అంటే పౌరాణికం చూసిన వాళ్ళు ఇటు మాస్ హీరో కానీ క్లాస్ హీరో కానీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో అనుకుంటున్నారు? ఎందుకు చేయరండి? అంటే ఇప్పుడు ఈ రోజుల్లో చాలా తక్కువ తీస్తున్నారు. ఎప్పటికైనా డ్రీమ్ ప్రాజెక్ట్స్గా ఇలాంటి సినిమాలు కాస్ట్యూమ్ డ్రామాస్ అంటే ఇప్పుడు మగధీర అవ్వచ్చు, పాతాళ భైరవ్ అవ్వచ్చు, భైరవ దీపం అవ్వచ్చు, బాలకృష్ణ గారి భైరవ దీపం, ఇవన్నీ కాస్ట్యూమ్ డ్రామాస్. అంటే బాహుబలి కూడా సో ఇవన్నీ చాలా తక్కువ సినిమాలు తీస్తారు. సో ఈ రోజుల్లో అలాంటి సినిమాలు వస్తే ఎప్పటికైనా చేయాలని నా కోరిక అండి. అందుకే ఇప్పుడు డైలాగ్ కూడా చెప్పాను కదా. సో ఇది ఎవరైనా చూస్తే ఓకే, ఖచ్చితంగా మా FBTV ద్వారా అందరికీ షేర్ చేస్తాం. థ్యాంక్ యూ. మీరు మూవీ చేసేటప్పుడు డైరెక్టర్ దగ్గర స్టోరీ విన్నప్పుడు మీరు ఎవరితో షేర్ చేసుకున్నారు? ఫ్యామిలీ మెంబర్స్తో? మీ డాడీ రైటర్ కదా. అంటే మా నాన్నగారు దీనిలో అసలు ఏం ఇన్వాల్వ్మెంట్ లేదండి, జీరో ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్తున్నాను. ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనే దీంట్లో మేము డిస్కస్ చేసుకున్నాం తప్ప ఈ స్టోరీలో ఏ సంబంధం లేదు మా డాడీకి. అసలు రాయడం కానీ సలహాలు కూడా లేవు. ఎందుకంటే మా డాడీకి సంబంధం లేని ఎవరో ద్వారా నా సినిమా వచ్చింది. సో ఇన్వాల్వ్ అవుతే బాగోదు, ఇన్వాల్వ్ అవ్వకూడదు కూడా. ఒక డైరెక్టర్ ఒక కథను నమ్మి ఒకటి రాసుకున్నప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి ఒక్క సలహా ఇస్తుంటే అది అలా ఉండకూడదు. సో మా నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారి రైటర్ అండి, చైతన్య ఆయన పేరు, అసోసియేట్ రైటర్. ఎప్పటి నుంచో మన రాజమౌళి గారి శాంతినివాసం సీరియల్ దగ్గర నుంచి పనిచేస్తున్నారు, అసోసియేట్ రైటర్. బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసి రాకూడదు అనుకున్నారు ఇండస్ట్రీలో? అలా కాదు, నేను 3rd క్లాస్లో వచ్చానని చెప్పాను కదా ఇక్కడికి. 99లో మా డాడీ వచ్చారు. మేము ఒక 3 years పాటు ఊర్లో ఉన్నాం. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. సీరియల్స్, ఫిల్మ్స్ ఇదంతా జరుగుతుంది. యూజ్ చేయడం అనేది ఉండదండి ఇక్కడ. బ్యాక్గ్రౌండ్ అనేది యాక్చువల్గా ఏం వర్కౌట్ అవ్వదు నాకు. అది ఇప్పుడు ఒక అసోసియేట్ రైటర్, నేను ఒక లీనేజ్ ఏం లేదు నాకు వెనకాతల. ఒక సూపర్ స్టార్స్ కూడా నా వెనకాతల ఎవరు లేరు కదా. సో ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక అవకాశం ఉందని తెలిస్తే వెళ్ళి ఆడిషన్లు ఇవ్వడం తప్ప ఏం తెలియదు. ఇప్పుడు నాకు ఈ సినిమా ఇచ్చిన ఫ్రెండ్ కూడా నాకు 4 years బ్యాక్ ఒక యాక్టింగ్ క్లాస్లో ఫ్రెండ్ అనమాట. యాక్టింగ్ నేర్చుకున్నారు మీరు? మైమ్ చేశాను ఇక్కడ, అక్కడ ఫ్రెండ్ తను. సో తను నాకు లాస్ట్ 2 yearsగా అరే ఇక్కడ అవుతుంది నువ్వు వెళ్ళొచ్చు కదా సమీర్ అని చెప్పాడు. సో ఓకే అన్నాను అండి. నేను అలా వన్ ఆఫ్ ద ఆడిషన్ ఇది. సో మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా అలా ఇక్కడ ఆడిషన్ అవుతుందంటే తెలుసుకుని వెళ్ళడం తప్ప. అంటే ఈ స్టోరీ చెప్పగానే ఇప్పుడు అంటే వెంటనే చేయగలిగితే బెటర్ అనుకున్నాను, చేశాను అంతే. ఈ క్యారెక్టర్ మనకు హెల్ప్ అవుతుంది అనుకున్నాను, చేశాను. ఇప్పుడు ఇలా సినిమా అండి తెలిసిన వాళ్ళు ఉన్నారంటే ఎవరు మన మీద డబ్బులు కోట్లు పెట్టరు కదా. అందులోనూ స్టార్టింగ్ వచ్చే వాళ్ళ మీద ఎందుకు పెడతారండి? అవసరం లేదు. కానీ చదలబడిగా డబ్బులు పెట్టి తీశారు నా మీద. ఓకే, అలాగే ఆయన పెట్టిన నమ్మకం పోగొట్టకుండా మంచి సక్సెస్ అనేది వచ్చింది. హీరోయిన్తో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? హీరోయిన్ కన్నడ
మరి డైలాగ్స్ కానీ ఏదైనా ఫ్లో చెప్పేటప్పుడు ఆమెకు అర్థం కాకపోవచ్చు కదా కొన్ని. అవునండి, అప్పుడప్పుడు అది అయ్యేది. అంటే చిన్న చిన్న బ్రేక్స్ కానీ మాట్లాడుతుంటే స్పేసింగ్ ప్రాబ్లం ఇలాంటి చిన్న చిన్నవి ఫస్ట్ ఇనిషియల్ డేస్లో ఉండే, తర్వాత అసలు ఎప్పుడు లేదు. తర్వాత ఒక ఎమోషన్ ఏదైనా క్యారీ చేయాలంటే మన తెలుగు టు తెలుగే చాలా పర్ఫెక్ట్గా రీచ్ అవుద్ది. మరి అట్లా ప్రాబ్లం అయిందా కొంచెం? అదే చెప్తాను, ఇనిషియల్ 1-2 days ఆమె ఇబ్బంది పడింది కొంచెం. తర్వాత 2 రోజులు షూటింగ్లో కొంచెం ప్రాబ్లం వస్తే ఇంక ముందు చదువుకుంటారు కదా, సో అలా అంతా బాగానే జరిగిందండి. ఓకే, ఎవరితో మీకు వర్క్ అంతా గుడ్. నాకు ఎవరితో ఉంటుందండి ప్రాబ్లం? కొంచెం కష్టం వీళ్ళతో, ఈ డైరెక్టర్తో కానీ సంథింగ్ వీళ్ళతో కానీ, వీళ్ళందరూ సీనియర్స్? అస్సలు లేదు. ఇన్ఫ్యాక్ట్ నన్ను అందరూ చాలా ఇప్పటికీ అందరూ ఫోన్లు చేస్తుంటారు, భలే చేసావు అంటారు. నా కాశీ విశ్వనాథ్ గారు అయితే మీకే చెప్పాను, ఇందాక ఎక్కడో చెప్పాను, మరి గుర్తురాట్లేదు ఇంటర్వ్యూలో. కాశీ విశ్వనాథ్ గారు నా ఫస్ట్ డే షూట్ కాశీ విశ్వనాథ్ గారు, ఫ్యామిలీ సీన్ అనమాట. మా డాడీ క్యారెక్టర్, నాన్న క్యారెక్టర్ అనమాట కాశీ గారు. నేను వెళ్ళాను, టిఫిన్ చేస్తున్నాను. చూడు బాబు, నువ్వు చూడడానికి బాగున్నావు, ఇన్ జనరల్గా చూడడానికి బాగున్న వాళ్ళు బాగా చేయరు యాక్టింగ్, అందంగా లేని వాళ్ళకి ఈజీ ఉంటుంది యాక్టింగ్లో, సరే నీ సంగతి ఏంటో చూద్దాం అన్నారు. సరే అని షూట్కి వెళ్ళాను. షూట్ అయిపోయి ఒక 1-2 hours పోయాక ఆయన వచ్చారు. అందమే కాదు, యాక్టింగ్ కూడా ఉందన్నమాట అన్నారు అనమాట వచ్చి. సో అది నా ఫస్ట్ కాంప్లిమెంట్ షూటింగ్లో. సో ఆయనతో అంటే నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు నేనే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అన్నారు, యాక్చువల్గా ఆయన ఏమన్నారంటే, ఆయన అన్నారు ఏదో ప్రొడ్యూసర్ కొడుకులు డబ్బులు పెట్టి వచ్చేస్తారు అన్నట్టు ఉంటారు ఇన్ జనరల్గా, కానీ నేను అది కాదు కదా. సో నిజంగా చాలా హ్యాపీ అని చెప్పారు అనమాట ఆయన. ఇంకా ఫస్ట్ కాంప్లిమెంట్తోనే మీకు బూస్టప్ వచ్చేసింది. అది అంటే అలాంటి బూస్ట్ చాలా ఎసెన్షియల్ అండి ఇలాంటి ఫేస్లో. అలాంటి పెద్దవాళ్ళు వచ్చి పొగిడితే, అంటే పొగడ్డం అని కాదు, ఇలాంటి మంచి మాటలు చెప్తే అప్రిషియేషన్ వస్తుంది, మన వర్క్ అప్రిషియేషన్ వస్తే మనకి అరే కరెక్ట్ ఫీల్డ్లోనూ కరెక్ట్ ట్రాక్లో ఉన్నాం అనే నమ్మకం వస్తుంది. మన వర్క్ చూసి వాళ్ళు అప్రిషియేట్ చేశారని చాలా గొప్పగానే తర్వాత కూడా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఇంకా చేయాలి, వీళ్ళకి ఏదైనా చూపించాలి అనే రెస్పాన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, మీకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అని విన్నాము. మీరు నేర్చుకున్న డ్యాన్స్? నేను ఒక 6 years డ్యాన్స్ చేశానండి. 10th class అక్కడ వరకు చేశాను, 6 years చేశాను. దాని తర్వాత డ్యాన్స్ వదిలేశాను, ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి డాక్టర్ వద్దన్నాడు అనమాట. సో డ్యాన్స్ మానేశాను. తర్వాత బాడీ రిజిడ్ అయిపోయింది. దాని తర్వాత ఫైట్స్కి వెళ్ళాను అనమాట. ఫైట్ మాస్టర్ కాదు, అవుదామని కాదు, ఇవన్నీ ఈ ప్రాసెస్లో. సో డ్యాన్స్ని పక్కన పెట్టి ఫైట్స్, మార్షల్ ఆర్ట్స్ చేశాను, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, మూథై, రెజ్లింగ్, జుజిట్సు ఇవి చేసి తర్వాత కుంఫు చేశాను, హార్స్ రైడింగ్, ఇలా చేశాక కొంచెం తర్వాత షూటింగ్ వరకు నేను మళ్ళీ డ్యాన్స్ చేయలేదు. ఈ సినిమా వరకు ఈ ఫైట్స్ దీనిలో ఉన్నాను అనమాట. సో కొంచెం ఇనిషియల్గా టెన్స్ అయ్యాను కొంచెం, కానీ యానీ మాస్టర్ బాగా హెల్ప్ చేశారు. మేము చేసిన 3 songs 2 songs యానీ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ అనమాట. సో యానీ మాస్టర్ కొత్త వాళ్ళతో ఎలా చేయించాలో వాడికి తెలుసు. ఫస్ట్ ఒక 2-3 hours బాగా కొంచెం టెన్స్ ఫీల్ అయ్యాను అనమాట, అంటే ఎలా వస్తుందని. మళ్ళీ ఇప్పుడు చేస్తాను, స్టార్ట్ చేస్తున్నాను, మళ్ళీ డ్యాన్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఆవిడతో డాన్స్ మాస్టర్తో మీకు ఎట్లా అనిపించింది వర్క్? చాలా బాగా అనిపించింది వర్క్. చాలా కూల్గా చేయించారు ఆవిడ, చాలా సపోర్టివ్గా. ఎక్కడన్నా చిన్నది ఏదైనా డిఫరెన్స్ వస్తే, లేకపోతే మీరు వేయకపోతే సపోర్టివ్గా? అవునండి, అదే చెప్తున్నాను కదా. నాకు ఫస్ట్ ఒక హాఫ్ డే కొంచెం టెన్స్ ఫీల్ అయ్యాను, దాని తర్వాత ఎనర్జీతో కొంచెం బాగానే మేనేజ్ చేశాను అనిపిస్తుంది. ఓకే, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు కొత్త హీరో అని చెప్పి ఇలాంటి స్టోరీకి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం ఆయన ప్రొడ్యూసర్గా ఒప్పుకున్నారా? అంటే ఇతనిది కొత్త హీరో, ఇతని దగ్గర నేను డబ్బులు పెట్టడం ఏంటి, ఇతను ఎట్లా ఒప్పుకున్నారు కాబట్టి సినిమా వచ్చింది కదండి. అంటే ముందు ఏమైనా డిస్కషన్స్ జరిగాయి ఎట్లాంటి? అక్కడ జరుగుంటే ఏమో నాకు తెలియదు. చదలవాడ శ్రీనివాసరావు గారు సపోర్ట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే అదే కొత్త వాళ్ళ మీద నా మీద డబ్బులు పెట్టాల్సిన అవసరం ఆయనకు లేదు. సో ఆయన డబ్బులు ఇన్వెస్ట్ చేసి అంటే నేను చేయగలనని నమ్మారు కాబట్టి ఆయనకి ఎప్పుడు రుణపడే ఉంటాను. ఓకే, మీకు ప్రజెంట్ యంగ్ హీరోస్ ఉన్నారు కదా, విజయ్ దేవరకొండ, వీళ్ళందరిలో ఎవరంటే బాగా ఇష్టం? అందరూ ఇష్టమేనండి నాకు. అలా మంచి యాక్టర్స్ అంటే అందరూ రెస్పెక్ట్ ఉంటుంది ఆబ్వియస్గా వాళ్ళ మీద. విజయ్ దేవరకొండ వచ్చి వీళ్ళందరి మీద చాలా చాలా రెస్పెక్ట్ ఉంటుంది, మంచి యాక్టర్స్ కాబట్టి. అందరి మీద చాలా మంచి రెస్పెక్ట్ ఉందండి యాజ్ అన్ యాక్టర్. కాకపోతే థ్రిల్లర్స్ అవి చేయను. థ్రిల్లర్స్ చేయరు? ఇంకా కాదు, చేయను కూడా కాదు.
థ్రిల్లర్స్లో కూడా ఏమైనా డిఫరెంట్ స్టోరీ ఉంటే డెఫినెట్గా చేస్తానండి. డిఫరెంట్ స్టోరీస్ ఏమైనా నా రెగ్యులర్ కాకుండా ఏమైనా డిఫరెంట్గా ఉంటే డెఫినెట్గా చేస్తాను. ఓకే, కంప్లీట్ డిఫరెంట్గా ఉండే అంతే అండి. ఫ్యామిలీ స్టోరీస్ కానీ ఏదైనా చేస్తాను కానీ చేయడానికి స్కోప్ ఉండాలి. ఆ క్యారెక్టర్ నేను చేస్తే నాకు పేరు వస్తుందని నేను నమ్మాలి. సినిమాకి నేను ప్లస్ పాయింట్ అవ్వాలి. అంటే ఫుల్ ఎఫెక్ట్ అనేది హీరో కానీ అంటే మీకు కంప్లీట్గా ఒక హీరోయిన్ రోల్ వచ్చి మీది స్కోప్ లేకుండా ఉండి కంప్లీట్గా హీరోయిన్ రోల్ ఇచ్చా. ఇప్పుడు RX-100 వచ్చింది కదా, అట్లాంటి మూవీస్ అయితే మీరు చేస్తారా? అలాంటి వస్తే చేస్తాం కదా. RX-100, అర్జున్ రెడ్డి. యా డెఫినెట్గా చేస్తాం. అలాంటి డిఫరెంట్ రోల్స్. అది మీరు చెప్పిన 2 సూపర్ ఫిల్మ్స్ చెప్పారు మీరు. డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి అవి. అలాంటి ఫిల్మ్స్ వస్తే ఎందుకు చేయండి, డెఫినెట్గా చేస్తాం. మీరు మల్టీ స్టారర్ మూవీ ఒకేలా ఫ్యూచర్లో వస్తే ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు? అంటే వీళ్ళు పర్టికులర్గా వీళ్ళంటే ఇష్టం అని ఉంటుంది కదా. ఇప్పుడు శ్రీకాంత్ గారు, వెంకటేష్ గారు, ఇలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా ఫ్యామిలీ ఓరియంటెడ్. ఫ్యామిలీ వాళ్ళు అన్ని రకాల సినిమాలు చేశారు. ఇప్పుడు ఆపరేషన్ సినిమా అంటే వాళ్ళకి గుర్తింపు అనేది ఫ్యామిలీ. శ్రీకాంత్ అనేది పేరు ఎత్తుకుంటే ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ అంటారు. అట్లా మీరు ఎవరితో చేస్తారు? ఎవరంటే ఇష్టం బాగా? ప్రతి ఒక్కరు అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరితో చేయాలని ఉందండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం. శ్రీకాంత్ గారు ఉన్నారు, మీరు చెప్పిన శ్రీకాంత్ గారు ఫ్యామిలీ అన్నారు కానీ ఎస్ అఫ్ కోర్స్ ఆయన పెళ్లి సందర్భం లాంటి సినిమాలు ఫ్యామిలీ సినిమాలు హిట్ అయ్యాయి. కానీ అదేంటి ఎస్ ఆపరేషన్ దుర్యోధన అవ్వచ్చు, ఖడ్గం సినిమా అవ్వచ్చు, శ్రీకాంత్ గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళతో చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళతో ఎప్పుడు వచ్చినా చేస్తానండి డెఫినెట్గా వాళ్ళతో. మీరు ఈ మూవీ కాకుండా చిన్నప్పుడు ఏమన్నా చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారా మూవీస్లో? గోల్కొండ హై స్కూల్లో సుమంత్ గారు చిన్నప్పుడు చేశానండి, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి డైరెక్షన్లో. ఇంకా జోష్లో నాగ చైతన్య గారు చిన్నప్పుడు చేశాను. అంటే చిన్న చిన్న రోల్సా? చైల్డ్ యాక్టర్. మరి చైల్డ్ యాక్టర్గా ఉన్నప్పుడు మూవీస్కి మళ్ళీ ఆడిషన్స్కి వెళ్ళి ఇట్లా ఎందుకు వెతుక్కోవడం అనేది గ్యాప్ వచ్చింది? అంటే ఇప్పుడు చైల్డ్ యాక్టర్గా చేశారంటే ఖచ్చితంగా ఇతను చిన్నప్పటి నుంచి చూసాం మనము, ఇతనికి ఖచ్చితంగా చేస్తాడు. అలా ఎందుకు ఉంటుందండి? ఎప్పుడో చిన్నప్పుడు వేషాలు చూసి ఇప్పుడు ఎవరు సినిమాలు ఇవ్వరండి ఫస్ట్. ఇంకోటి నేను వెళ్ళింది కూడా నేను ఏదో చైల్డ్ యాక్టర్గా చేసేద్దాం అని కూడా చేయలేదు. జోష్ సినిమా ఎలా వచ్చింది అనుకుంటున్నారు? శ్రీనగర్ కాలనీలో మేము ఉంటున్నప్పుడు ఒక 100 మీటర్స్ దూరంలో దిల్ రాజు గారు ఆఫీస్ ఉండేది. సో టీవీలో యాడ్స్ ఇచ్చారు, ఇలా నాగార్జున గారు అబ్బాయి వస్తున్నాడు హీరోగా, మీరందరూ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. ఫుల్ యాడ్స్ ఇచ్చారు, అందరూ కొత్త వాళ్ళతో తీస్తున్నాం అని. సరే పక్కనే కదా అని వెళ్ళి ఫొటోస్ ఇచ్చొచ్చాం. ఫొటోస్ ఇచ్చొస్తే కాల్ వచ్చింది. ఒక 200 అన్నపూర్ణ స్టూడియోస్లో థియేటర్లో ఆడిషన్ చేశారు ఒక 200 మెంబర్స్కి. 200 మెంబర్స్తో వచ్చి షఫిల్ చేసి 50 మెంబర్స్ తీసుకొచ్చారు. అందులో షఫిల్ చేసి ఒక 5 మెంబర్స్, లాస్ట్ 5 మెంబర్స్ నన్ను సెలెక్ట్ చేశారు. ఒక 8 days షూట్ చేసాము, కానీ చాలా వరకు ఎడిటింగ్లో పోయింది. జస్ట్ చిన్న బిట్ ఉంచారు అంతేగాని మొత్తం ఎడిటింగ్లో పోయింది. ఫస్ట్ చేస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అప్పుడు తెలుస్తుంది కదా చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను. మంచి ఎక్స్పీరియన్స్ అండి చాలా. ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు టైలర్ పిలిచారనమాట, ఆఫీస్ వాళ్ళు ఏంటంటే కాస్ట్యూమ్స్ కోసం పిలిచారు. మంచి ఎక్స్పీరియన్స్ చెప్తాను. అది కూర్చుని ఉన్నాను 9th క్లాస్ అనుకుంటున్నాను. వస్తే అప్పటికి కింగ్ ఆడియో ఫంక్షన్లో నాగ చైతన్య గారిని ఇంట్రడ్యూస్ చేశారు మొత్తం అందరికి. నాగార్జున గారు అబ్బాయి వస్తున్నాడు నాగ చైతన్య అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు, వారసుడు అని చెప్పి. సో అప్పటికే హైప్ వచ్చింది, మంచి హైప్ వచ్చింది జోష్ ప్రాజెక్ట్కి. ఎందుకంటే నాగార్జున గారు అబ్బాయి వస్తున్నాడు అంటే మంచి హైప్ వచ్చింది. ఇలా కూర్చుని ఉన్నాను, అప్పటికే సెలెక్షన్ అయిపోయింది. అది 200 మెంబర్స్ నన్ను సెలెక్ట్ చేశారు ఆడిషన్ ప్రాసెస్, ఒక 3-4 ఆడిషన్స్లో. ఇలా నాగ చైతన్య గారు ఇలా పక్క నుంచి వెళ్ళారనమాట వచ్చి. ఇలా ఉండిపోయావు ఓహో అనుకున్నా. అయితే నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఏమో ఇన్ కేస్ రిజెక్షన్ వస్తే దగ్గరికి వెళ్తే ఏమంటారో వీళ్ళు అని చిన్న భయం ఉంది. ఎందుకంటే నాగార్జున గారు అబ్బాయి అంటే ఎన్ఆర్ గారు మనవడు, పెద్ద లీనేజ్, ఆల్రెడీ ఫేమస్. ఇప్పుడు అప్పటికి కింగ్ ఆడియో ఫంక్షన్లో వచ్చి నాగ చైతన్య గారికి మంచి క్రేజ్ వచ్చింది. సో ఇప్పుడు మనం మాడితే ఎవరు నువ్వు అంటారేమో అని చిన్న భయం. గెట్అవుట్ అని కాదు కానీ ఎందుకు ఏమనంటే ఇన్ కేస్ మనకు ప్రాబ్లమ్, మనం ఎవరి చేతనే మాట పడడం ఎందుకు నేనేం అలా కూర్చుని ఉన్నా. ఓ బో అనుకుని చూసా. ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఈ ఒక్క విషయానికి. ఇప్పటికీ నాగ చైతన్య గారు అంటే ఒక్క ఇన్సిడెంట్ వల్ల నాకు చాలా ఇష్టం. ఆయన లోపలికి వెళ్ళి డైరెక్టర్ గారితో మాట్లాడినట్టున్నారు, నాకు తెలియదు. నేను బయట ఇలా కూర్చున్నా కదా ఎంట్రన్స్ దగ్గర. ఆయన వచ్చి ఇలా వస్తుంది ఏంటి నా దగ్గరికి వస్తున్నారేంట్రా బాబు అనుకున్నా. ఇలా వచ్చి హాయ్ చెయ్యి అన్నారు అనమాట. హాయ్ అండి వసంత్ సమీర్ అన్న. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంత పెద్ద యాక్టర్ కొడుకు, అంత పెద్ద యాక్టర్ మనవడు, వాళ్ళు వచ్చి ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. సో హాయ్ చెయ్యి అంటే ఓహో హాయ్ అండి వసంత్ సమీర్ అన్న.
ఆయన వచ్చి పరిచయం చేసుకున్నారు. ఆయనకి అవసరం లేదు కదా, ఒక యాక్టర్ ఎవరు సెలెక్ట్ అయితే ఏముంది, ఆయన వచ్చి పలకరించారు. తర్వాత మేము వైజాగ్లో షూట్ అప్పుడు ఆయన కూడా షూట్ చేసినప్పుడు వెళ్ళాను, అప్పుడు కూడా చాలా బాగా మాట్లాడారు ఆయన అక్కడ. ఆయన ఫస్ట్ సినిమా అది. మరి ఈ మూవీ ఇట్లా చేస్తున్నాను అని మీరు ఏమన్నా టచ్లో ఉన్నారా ఆయనతో? లేదండి, చిచి వాళ్ళతో టచ్లో లేను అసలు. సినిమా షూట్ తర్వాత కూడా టచ్లో లేను. ఓకే, ఆయనతో ఛాన్స్ వస్తే డెఫినెట్గా చేస్తా. యాక్చువల్లీ ఆయన కలిస్తే ఇది చెప్దాం అనుకున్నాను, గుర్తుండలేదు అని, కానీ ఇక్కడ చెప్పేస్తున్నాను ఇప్పుడు. సో నాకు ఆయన అంటే చాలా ఇష్టం ఆ విషయంలో. అంటే నాకు చిన్నప్పుడు ఒక మంచి మెమరీ అనమాట. అంటే మనం మాట్లాడొచ్చా లేదా అని చిన్న జంకితే ఆయనే వచ్చి పలకరించుకున్నారు. 9th క్లాస్ కుర్రోడిని వచ్చి ఆయన పలకరించారంటే చాలా హ్యాపీ ఫీలింగ్ అది. మరి గోల్కొండ కూడా మూవ్ చేశారు, అట్లాంటప్పుడు ఏదైనా సందర్భం ఇట్లాంటిది ఉందా వేరే వాళ్ళు? అంటే గోల్కొండ హై స్కూల్లో అందరూ బాగా మాట్లాడారు. స్వాతి గారు వీళ్ళతో సుమంత్ గారు ఒక 2 months క్రికెట్ ట్రైనింగ్ ఇచ్చే టైంపాస్ అంతే అప్పట్లో. అన్నీ మంచి మెమరీస్ అండి. నాకు ఏది చేదు అనుభవాలు ఏమీ జరగలేదు. ఓకే, స్టార్టింగ్ నుంచే మంచి తీపి కబుర్తోనే వస్తూ ఉన్నారు జర్నీ స్టార్ట్ చేయడం. ఓకే, అక్కడ నుంచి ఇలా మూవీ, నెక్స్ట్ వేరే మూవీ చేద్దామని చెప్తున్నారు, కానీ మూవీస్ ఏమి వినలేదు అని చెప్తారు. వినలేదు కదా, అడుగుతున్నారు, ఇంకా డిస్కషన్స్ అవుతున్నాయి, ఇంకా ఫైనల్ అవ్వలేదు. అది ఫైనల్ అవుతే అందరికీ అలాగే తెలుస్తుందండి. హీరోయిన్స్లో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళంటే ఇష్టం అండి. ఓకే, వాళ్ళతో వస్తే చేస్తారా? వాళ్ళు అంతా చేస్తా. నాకు ఇష్టమైన అనిపిస్తుంది కదా, ఇష్టమైన హీరోయిన్ నేను ఫ్యాన్ని, అలాంటిది నా పక్కనే హీరోయిన్గా చేస్తున్నారంటే ఒక ఫీల్ ఉంటుంది కదా. వస్తే చేస్తాం, వాళ్ళు మన పక్కన చేస్తాం. అది ప్రజెంట్ మీ మూవీలో RX-100 లాగా అంటే అట్లాంటి రొమాంటిక్ యాంగిల్లో చూడొచ్చా కర్త కర్మ క్రియ? అంత రొమాంటిక్ యాంగిల్ ఏమి ఉండదండి, కాకపోతే ఒక లవ్ స్టోరీ అయితే ఉంటుంది ఇనిషియల్గా. ఆ లవ్ స్టోరీ ఎలా మారింది ఇంటర్వెల్ నుంచి, ఎలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏంటి సినిమాలో అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. అది RX-100 లాంటి సినిమా కాదండి ఇది. అంటే చెప్తున్నారు కదా క్రైమ్ రిలేటెడ్. అవునవును, క్రైమ్ రిలేటెడే. లవ్ స్టోరీ కూడా RX-100 లా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ఎస్, అంటే జస్ట్ ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఎక్స్ప్రెస్ ఏం చేయడు, ఆ అమ్మాయి కూడా ఎక్స్ప్రెస్ చేయదు, అలా ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి ట్విస్ట్ ఉంటుంది, అలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఈ ఫోన్ సంభాషణ, అంటే ఫోన్ బ్యాడ్గా యూజ్ చేయడం వల్ల ఎట్లా జరుగుతుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటాం కదా, అలా మీ లైఫ్లో కానీ, అంటే మీ చుట్టుపక్కల ఎవరో చూస్తూ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ లైఫ్లో కానీ ఏమైనా జరిగిందా? ఈ సినిమాలో ఉన్నదైతే ఏం జరగలేదండి బయట, నాకు తెలిసిన వాళ్ళు. కానీ బయట పేపర్లో అయితే చూసాను జరిగింది. ఇలాంటిది నాకు తెలిసిన వాళ్ళు ఎక్కడ జరగలేదు. డైరెక్టర్ గారు ఎప్పుడైనా చూడడం కానీ, అంటే ఇది రియల్గా జరిగింది తీసారా లేకపోతే? రియల్గా జరిగాయండి ఇలాంటి ఇన్సిడెంట్స్, జరిగాయి పేపర్లో అన్ని నేనే చూసాను ఆర్టికల్స్. ఇలాంటి జరిగాయి, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు జరగలేదు. సో అలాంటి వాటిని బేస్ చేసుకుని రాసిన కథ ఇది కర్త కర్మ క్రియ. ఓకే, మరి దీనికి కర్త ఎవరంటారు మెయిన్? సినిమాలో చూడండి. ట్రైలర్ చూస్తే చాలా బాగుంది, అందరూ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, క్లైమాక్స్లో చాలా కష్టంగా ఉంది, చాలా కష్టపడ్డారు హీరో అయితే కానీ అని అంటున్నారు. మరి నేను చెప్పాను కదండి ఇందాక, యాజ్ అన్ యాక్టర్ నాకు ప్రూవ్ చేసుకోవాలంటే క్లైమాక్స్లో బాగా చేయాలని చెప్పాను. సో క్లైమాక్స్ చేసినప్పుడు టెన్షన్ పడ్డాను, ఆ క్లైమాక్స్ అప్రిషియేషన్ చూసి చాలా ఆనందం వేసింది. ఆ రోజు యాక్చువల్లీ నాకు అప్పుడే అర్థమైపోయింది, ఓహో బాగానే చేసామని చెప్పి. క్లైమాక్స్ సింగిల్ టేక్లో చేశానండి. అది సింగిల్ టేక్లో చేస్తే వెంటనే రవ్వర్మ గారు లేచి ఇలా క్లాప్స్ కొట్టారు, సూపర్ అన్నారు అనమాట. సో అప్పుడే ధైర్యం వచ్చింది, ఓకే మనం క్లైమాక్స్లో సక్సెస్ఫుల్ అయ్యామని. ఇప్పుడు మీరు ఏమైనా కర్త కర్మ క్రియ రివ్యూ అని కొట్టితే ప్రతి ఆర్టికల్లో, ప్రతి రివ్యూలో, చాలా రివ్యూస్లో ఆ హీరో చాలా బాగా చేశాడు, క్లైమాక్స్ పర్టికులర్లీ క్లైమాక్స్ సీన్లో మెచ్యూర్డ్ యాక్టర్లా చేశారు అని చెప్పారు. సో అది నాకు చాలా హై ఇచ్చింది. దానికి కొంచెం టెన్షన్ పడ్డాను ముందు రోజు, కానీ థ్యాంక్ గాడ్ అదేంటంటే అందరికీ నచ్చింది. ఇప్పుడు వీడు చేసిన పర్ఫార్మెన్స్ బాగుంది అని అందరూ కనెక్ట్. అంటే ఈజీగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ కొన్ని మూవీస్ వస్తున్నాయి ఫ్యామిలీస్తో చూడలేకపోతున్నాము, అట్లాంటిది ఈ సినిమా మటుకి అందరూ. అవును, ఇందులో యూబైఏ వచ్చిందండి, ఏం విజువల్ కట్స్ కూడా లేదు సెన్సార్లో, చాలా అలా అందరూ చూడొచ్చు. అందరూ ఫ్యామిలీస్తో చూడలేకపోతున్నాం ప్రజెంట్. ఇప్పుడైతే ఈ మూవీ గురించి అయితే ఏంటి బ్యాడ్ ఒపీనియన్ అయితే ఏం లేదు, మంచిగా ఉంది, అంత హ్యాపీ. మరి ఈ మూవీలో డైలాగ్స్ కానీ ఏమన్నా ఒక సీన్ దగ్గర మీరు కష్టపడింది, నేను చాలా కష్టపడ్డాను దీని గురించి? క్లైమాక్సే అండి, కష్టపడిన సీన్ క్లైమాక్సే, మిగిలినంతా పర్లేదు నేను చేసేయగలిగాను. కొంచెం క్లైమాక్స్ కొంచెం బాగా చేయాలనుకున్నాను, బాగానే చేశాను.
ఇప్పుడు థియేటర్లో నేను చూసినప్పుడు నాకు ఫస్ట్ అనిపించింది ఓకే పర్లేదు మనం బాగానే చేసాం అనిపించింది. ఇంకా చిన్న చిన్న కరెక్షన్స్ అవి ఉంటాయి ఓవరాల్ పర్ఫార్మెన్స్లో. నన్ను నేను చూసుకుంటున్నప్పుడు కొంచెం కరెక్షన్స్ అవి ఉన్నాయి, అవి నెక్స్ట్ సినిమా కవర్ చేస్తాను. నెక్స్ట్ సినిమాలో కవర్ చేసుకుంటారు ఆ కరెక్షన్స్ అనేవి. ఓకే, ఇంకా మూవీస్ పెరిగే కొందికి ఆ కరెక్షన్స్ ఏంటి అనేది అంతే కదండి. ఇప్పుడు ఇట్స్ ఎవాల్వింగ్ ప్రాసెస్ కదా అదంతా. మన పర్ఫార్మెన్స్ చూసి మనం డప్పు కొట్టుకుంటే ఇంకెప్పుడు పెరుగుతుంది, అలాగే ఉండిపోతాం. సో ఏమైనా ఫ్యూచర్లో వచ్చే సినిమా ప్రతిసారి ఇప్పుడు ఆ సినిమా చూసినప్పుడు కూడా ఏమైనా అరే ఇక్కడ బాగా చేయలేదు అనిపించవచ్చు, అలా కంటిన్యూస్ కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఖచ్చితంగా అలాంటి చేసినప్పుడే హీరోగా మంచి గ్రోత్ అనేది వస్తుంది అనమాట. హీరో కానీ ఎవరైనా కానీ ఆర్టిస్ట్గా కానీ మంచి గ్రోత్ అనేది వస్తుంది ఎట్లాంటప్పుడే. ఓకే, మరి ఈ మూవీ సూపర్ సక్సెస్ అయింది, పబ్లిక్ టాక్ అందరూ చూసారు. మరి ఈ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? చాలా హ్యాపీగా ఉందండి. సక్సెస్ అంటే అలా కాదు, ఒక సినిమా ఇంత కష్టపడి తీసినందుకు ఎప్రిషియేషన్ వచ్చింది ఫస్ట్ ఇనిషియల్గా. స్టార్టింగే విశ్వనాథ్ గారి దగ్గర నుంచి, కాశీ విశ్వనాథ్ గారు. అవునవును, చాలా హ్యాపీ అండి. అప్పుడే వచ్చింది. ఈ రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరూ నా గురించి పాయింట్అవుట్ చేసి రాయడం అనేది చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి మంచి. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది, అది మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఓకే, విశ్వనాథ్ గారు కాకుండా ఇంత మూవీలో కానీ ఇండస్ట్రీలో కానీ ఎవరైనా ఈ మూవీ చూసి బాగుంది, బాగా చేశాడు ఈ పిల్లోడు అన్నట్టు ఏమన్నా వచ్చాయండి? నేను పర్సనల్గా వాళ్ళు కలిసాను కూడా. వాళ్ళందరూ అదే నెక్స్ట్ సినిమాలు దీంట్లో ఉంది, అది అయ్యాక చెప్తాను నేను. అది ఓకే, డైరెక్టర్స్ ఎవరైనా ఫోన్ చేసి చెప్పడం కానీ? డైరెక్టర్స్ ఇంకా లేదండి, కానీ ఇండస్ట్రీలో పెద్దలు ఒకరిద్దరు ఫోన్ చేసి చెప్పారు కలుద్దాం అన్నారు. సో కలిసి మాట్లాడాలి. ఓకే, అంటే ఈ మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్ ద్వారా త్రూ వెళ్ళారని చెప్పారు కదా? ఒక ఫ్రెండ్ ఒకరు ఉన్నాడు హర్ష అని, ఆయన ద్వారా వెళ్ళా. ఆయన ఎలా అంటే ఆయన కూడా ఈ సినిమాతో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అనమాట, తెలిసిన వాళ్ళు. సో ఆయన సినిమాలో షూటింగ్ మొత్తం వచ్చాడు, తను బిహైండ్ దిస్ కెమెరా అనమాట. సో మేనేజ్ చేశారనమాట అక్కడంతా. సో చదవాడు గారు ప్రొడ్యూస్ చేయడం, ఈ తెలిసిన ఆయన ఏమో నన్ను అక్కడ ఆడిషన్కి తీసుకెళ్ళడం, డైరెక్టర్ గారు ఒప్పుకోవడం, అంతా ఫాస్ట్గా జరిగింది. చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. అంటే ఇప్పటి వరకు ఎవరో తెలియదు, ఇప్పటి వరకు మీరు ఎవరికి తెలియదు, వసంత్ సమీర్ అంటే ఎవరో తెలియదు. ఈ మూవీ తర్వాత అందరికీ తెలుస్తుంది వసంత్ సమీర్ ఇట్లా ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఒక క్లిక్ అనేది వస్తుంది అనుకున్నారా మీరు? ఈ మూవీ రాకముందు నేను అసలు చేయగలనా, చేస్తానా, వస్తుందా మనకి ఛాన్స్? వస్తుందని నమ్మానండి. ఎప్పటికైనా ఎప్పటి వరకు ఎప్పటికొచ్చినా సరే వెయిట్ చేయాలి, నా టాలెంట్ చూపించాలి. అంతే కదండి. మరి నా ఇంజనీరింగ్ అయిపోయాక నేను ఇలా ఆడిషన్స్ ఇస్తూ తిరిగానంటేనే ఇంట్లో నాకు సపోర్ట్ చేస్తున్నారు, మనం ప్రూవ్ చేసుకునే ప్లాట్ఫామ్ దొరుకుతుందని ఆశతోనే ఉంటాం. లక్కీగా దొరికింది, అంత యునానిమస్గా మంచి పేరు వచ్చింది నాకు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సినిమాకి మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ మంచి పేరు రావడానికి ప్రయత్నించాలి. అంటే ఒక సినిమా సక్సెస్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఒక్కొక్కటి అంటే ఇప్పుడు అట్లీస్ట్ నాకు చూపించుకోవడానికి ఒక సినిమా ఉంది. నేను లాస్ట్ టైంలో ఇప్పుడు ఆడిషన్కి వెళ్తే కొత్త వాళ్ళలో కాకుండా ఒక సినిమా చేసినవాడు, ఆ సినిమా ఉంది, ఆ సినిమాలో బాగా చేశాడు అనే అది ఉంటుందని నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు ఒక మెయిన్ రోల్ చేసామంటే మిగతా మూవీస్కి కూడా ఏదైనా చేయడానికి కూడా అదే ఎఫెక్ట్ అవుతుంది అంటారు ఆ రోలు? మెయిన్ రోల్ ఏంటండి? అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ రోల్ చేశారు మీరు, అదే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్ చేశారు, అదే వేరే సినిమాలకు కూడా ఎఫెక్ట్ అవుద్దా? ఇదే క్యారెక్టర్కి వీడు సెట్ అవుతాడు అని ఏమన్నా వస్తుంది అంటారా ఇండస్ట్రీలో? లేదండి, అంతే. ఈ సినిమాలో నా వరకు చెప్పాలంటే వైడ్ రేంజ్ ఉంటుంది. మీరు సినిమా చూసినట్టయితే ఫస్ట్ సినిమాలో ఒక రకంగా స్టార్ట్ అవుతాను నా క్యారెక్టర్, ఇంటర్వెల్ నుంచి ఇంకో రకంగా ఉంటుంది, క్లైమాక్స్లో ఉంటుంది, రకరకాల షేడ్స్ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే అన్ని యాంగిల్స్ ఉంటాయి. సినిమా ఇప్పుడు చెప్పకూడదు కాబట్టి నేను కథ చెప్పలేకపోతున్నాను, కానీ ఈ సినిమా చూస్తే నాకైతే ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నా కోసం సినిమా తీసినట్టు, సినిమా రాసుకున్నట్టు తీశారనమాట. నన్ను ప్రాజెక్ట్ చేద్దామని నా అదృష్టం అనే చెప్పుకోవాలి. అంటే మీరు వెయిట్ చేస్తున్న సమయంలో వీళ్ళు కూడా రావడము, ఇలాంటి డైరెక్టర్, ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకడము మీకు చాలా హ్యాపీ అండి. ఎందుకంటే చిన్న సినిమాలు అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియదు, ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియదు. ఇలాంటి ప్రాసెస్లో ఒక సినిమా స్టార్ట్ అయింది, షూటింగ్ ఆగకుండా జరిగింది, రిలీజ్ అయిపోయింది. సో చాలా హ్యాపీ ఆ విషయం వరకు. సో ఇప్పుడు ఎవరిని కలిసిన కర్త కర్మ క్రియ సినిమా హీరో అనే చెప్తారు. మీకు విలన్ రోల్స్ అంటే ఇష్టమా? విలన్ రోల్ ఏమైనా వస్తే చేస్తారా ఖచ్చితంగా? ఇంపార్టెన్స్ ఉంటే చేస్తానండి, డెఫినెట్గా.
ఇంపార్టెన్స్ ఉంటే చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. విలన్స్లో మీకు ఎవరంటే బాగా ఇష్టం? అంటే విలన్స్లో ఈయన కరెక్ట్గా చేస్తారు, చాలా బాగుంటుంది ఈయన యాక్టింగ్, విలన్ రోల్ ఈయన చేస్తే పర్ఫెక్ట్, ఇంకెవ్వరు తీసుకోని అవసరంలే అన్నట్లుగా మీకు ఎవ్వరు ఇష్టం బాగా? అంటే విలన్ రోల్స్ అని కాదు, యాక్టర్స్గా ఉన్న చాలామంది ఉంటారండి. వాళ్ళు విలన్ చేయగలరు, మంచి మంచి క్యారెక్టర్స్ చేయగలరు. నజరుద్దీన్ షా కానీ, నానా పటేకర్ కానీ ఏ క్యారెక్టర్ ఇచ్చినా అవలీలుగా చేస్తారు. నెగిటివ్ చేసిన ఇప్పుడు చిరంజీవి గారు నెగిటివ్ రోల్ చేశారండి ఫస్ట్, సూపర్ స్టార్. రజనీకాంత్ గారు నెగిటివ్ రోల్ చేశారండి. అంటే వాళ్ళు విలన్స్ అంటే కాదు, వాళ్ళు సూపర్ స్టార్స్. ఎందుకంటే విలన్ క్యారెక్టర్ అంటే వాళ్ళు మంచి యాక్టర్స్ అంతే, అది చేస్తారు ఇది చేస్తారు. మంచి విలన్స్ అని కాదు, మంచి యాక్టర్స్ అంతే అంతే. డౌట్ మోహన్ బాబు గారు విలన్ చేశారు, సో చాలా సినిమాలు చేశారు. ఆయన అంటే కొంతమంది యాక్టర్స్ ఇంతే, ఇంకా నవ్వించడం, ఏడిపించడం అన్నీ ఇంకా ఆల్మోస్ట్ యాక్టర్ అంటే. శ్రీనివాసరావు గారు ఉన్నారు, నవ్విస్తారు, ఏడిపిస్తారు, భయపెడతారు, కోపం తెప్పిస్తారు. సో మంచి యాక్టర్స్ ఉన్నారు మన దగ్గర. వాళ్ళందరితో ఎప్పుడైనా పని చేయాలి. మీ లైఫ్లో ఎటువంటి లవ్ స్టోరీస్ కానీ, అంటే మీరు చూడడానికి చాలా బాగున్నారు, అంటే ఏ అమ్మాయి పడకుండా ఏముండదు, ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా మీకు? వచ్చాయండి, కానీ స్కూల్ టైంలో కూడా వచ్చాయి, కానీ లేదు ఎప్పుడు లవ్ స్టోరీస్ ఏం చెప్పుకోవడానికి ఏం లేవులేండి. అంటే క్రష్ అనేది ఉంటుంది. క్రష్ వాళ్ళు రోజుకొకరు ఉంటారు, కానీ ఎవరికైనా అంటే చూస్తే అమ్మాయి బాగుంది అనుకుంటావు, అది క్రష్ అని అనుకుంటే క్రష్లు ఉంటారు, చాలా మంది ఉంటారు. మీరు ఎవరికి చెప్పలేదు? చెప్పలేదు. ఓకే, అంటే ఫ్యూచర్లో లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఏం చెప్తారు మీరు? ఫ్యూచర్ సంగతి ఇప్పుడు ఎందుకండి, ఫ్యూచర్లో చూసుకుందాం. ఖచ్చితంగా ఇది చెయ్యాలి అది చేయాలని ఫ్యూచరే, అదికంటే అదేలాగో ఇది అలాగే కదా లైఫ్లో. యా కానీ నా ప్రస్తుతం ఫోకస్ అంతా దీని మీద ఉంది, సినిమా 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 అంతే. అంటే అంటారు కదా సినిమా సినిమా సినిమా, రవితేజ గారు ఒక మూవీ చేశారు, ఒక్క ఛాన్స్. ఎప్పుడైనా తిరిగారా ఇట్లా ఒక్క ఛాన్స్ అని? ఆ సినిమా డైలాగ్ కొట్టి ఉండకపోవచ్చు, కానీ ఒక ఛాన్స్ ఇస్తారేమో అని చూడడం అయితే చూసారు. అట్లా చాలా వరకు కాదండి. అంటే ఇప్పుడు అది సినిమాటిక్గా ఒక్క ఛాన్స్ అని ఖడ్గంలో అది సరదాగా చెప్పారు, కానీ ఇన్ జనరల్ అదే కదండి. ఇప్పుడు యాక్టర్గా ఆడిషన్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఆ ఒక్క ఛాన్స్ ఇస్తారేమో, ప్రూవ్ చేసుకోగలవేమో, దానిలోనే ఉంటారు కదా. సో లక్కీగా ఆ ఒక్క ఛాన్స్ నాకు మొన్న వచ్చింది, రిలీజ్ కూడా అయింది సినిమా. మరి ఇంతకుముందు మీరు ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇట్లాంటివి? షార్ట్ ఫిల్మ్స్ చేయలేదండి, షార్ట్ ఫిల్మ్స్ ఎప్పుడు చేయలేదు. యాక్టింగ్ క్లాసెస్కి అది వెళ్ళాను, అటు నుంచి త్రూ ఇటే వచ్చారు. బాంబే అనుపమ్ కేర్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ చేశానండి. కాదు, టాలీవుడ్ కాకుండా ఇంకా కన్నడలో కానీ లేకపోతే తమిళ్లో కానీ ఒకేలా ఛాన్స్ వస్తే చేస్తారా మీరు? చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. నాకు చాలా కోరిక యాక్చువల్గా వేరే లాంగ్వేజ్కి వెళ్ళి చేయాలని. ఓకే, మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చా? రాదు, నేర్చుకుని చేస్తా. ఏ హీరోయిన్లు వచ్చేస్తున్నప్పుడు హీరోలు ఎందుకు వెళ్ళి చేయకూడదండి, మేము చేస్తాం నేర్చుకుని. కానీ డెఫినెట్గా ఊరికే జోక్ చేస్తున్నాం, కానీ ఏమైనా నాకు ఇలా వస్తుంది ఇటు సైడ్ నుంచి అంటే డెఫినెట్గా లాంగ్వేజ్ నేర్చుకుంటాం. ఎంతసేపు అండి, 6 months కూర్చుంటే అనిపిస్తుంది వస్తుంది. డిఫరెంట్ రోలే. నేను డిఫరెంట్ రోల్ ఎందుకు అంటున్నానంటే యాజ్ ఎ న్యూ కమర్ నేను డిఫరెంట్ రోల్స్ చేస్తేనే ఆడియన్స్ నన్ను గుర్తిస్తారు. రెగ్యులర్గా చేస్తే ఏముంటుంది, అందుకే డిఫరెంట్ రోల్స్ అంటున్నాను. రెగ్యులర్గా చేస్తే రెగ్యులర్ హీరో అసలు ఎవరు గుర్తుపట్టరు. డిఫరెంట్ రోల్ అంటే మీరు చేసుకున్న వే అనేది పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అంటే మీకేం చేయాలో ఒక ఐడియా అనేది ఉంది, స్టార్టింగ్ ఎంటర్ అవడం అనేది కానీ, ఇప్పుడు ఈ క్యారెక్టర్ తీసుకుని రోల్ చేయడం అనేది, ఈ మూవీ చేయడం అనేది చాలా ఒక క్లారిటీ అనేది ఉంది. మరి ఇప్పుడు నాగ్ గారు మళ్ళీ ఏదైనా సెకండ్ మూవీ మీతో చేస్తాము అని ఏమన్నా ప్రపోజల్ ఏమైనా పెట్టారా మీకు? ఇంకా పెట్టలేదు, ఆయనకు కూడా వస్తున్న ఆఫర్స్, చూద్దాం, డెఫినెట్గా పడితే చేస్తాను. ఓకే, నాగ్ గారితో మళ్ళీ ఓకే, అదే ప్రొడ్యూసర్ ఎందుకంటే వాళ్ళే నాకు సినిమాలో అవకాశం ఇచ్చారు కదా ఫస్ట్ సినిమా, సో డెఫినెట్గా. వీళ్ళే కాకుండా ఇంతకు ముందు ఎవరైనా పరిచయం ఉన్నారా మీకు, గురువు గారు అని సంథింగ్? విజేంద్ర ప్రసాద్ గారిని నేను ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్లో ట్రీట్ చేస్తానండి. రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు ఫాదర్ ఉన్నారు కదా, నేను ఆయన దగ్గర 1 year రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. స్టోరీ రైటింగ్ డిస్కషన్స్లో అది కూర్చున్నాను. సోనీ వాళ్ళకి టీవీ షో చేశారన్నమాట, దానిలో కూడా అయితే అన్నిటిని టచ్ చేశారన్నమాట. ఒక డాన్స్, ఫైట్, ఇంకా రైటర్. అంటే నేను ఈ సినిమా ఛాన్స్ వచ్చాక అంకుల్ చెప్పేసారు ఇలా వెళ్ళిపోతాను నేను అంటే, ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపించారు. రైటింగ్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశాను. అంటే సినిమాకి దగ్గరగా నేను లాస్ట్ 2017లో ఆయన పిలిపించారనమాట.
సరే వచ్చి చెయ్యి సినిమాకి దగ్గరగా ఉంటాడని. సరే నేను వెళ్ళాను, చేశాను. జీతం ఇచ్చి ప్రతి నెల జీతం ఇచ్చి నన్ను పెట్టుకున్నారు రైటర్గా విజేంద్ర ప్రసాద్ గారు. సో ఆయన నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను ఫస్ట్ ప్రెస్ మీట్లో కూడా ఆయన పేరు చెప్పాను. ఎందుకంటే నాకు అది చాలా ఆయన్ని చాలా రెస్పెక్ట్ చేస్తాను ఆ విషయంలో. మనం వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు అట్లా. ఎందుకంటే నాకు ఆయనకు అవసరం లేదు. ఆయన అవసరం లేకపోయినా నన్ను వచ్చి అందరు పెట్టుకుని అన్ని మంత్స్ నాకు జీతం ఇచ్చి సినిమాకి దగ్గరగా ఉంచారు. జీతం కన్నా మెయిన్ ఒక సినిమాకి దగ్గర ఒక క్రాఫ్ట్ నేర్పించారు నాకు. రైటింగ్ డిస్కషన్స్ అంటే ఒకటి ఏంటంటే నాకు నేను చిన్నప్పటి నుంచి స్టోరీ డిస్కషన్స్ ఎప్పుడు అంటే మా డాడీతో ఎప్పుడు స్టోరీ డిస్కషన్స్ అన్నది. కథల గురించి మాట్లాడి ఏ సినిమా వచ్చినా సినిమా అంతే. సో ఇది నాకు హెల్ప్ అయింది బాగా. నేను ప్రసాద్ గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతో టీంతో చేసినప్పుడు కూడా నాకు తెలిసిన వరకు అందరికీ నా మీద మంచి ఇంప్రెషనే ఉంది. ఎందుకంటే స్టోరీ అంటే మినిమం కథల గురించి కొంచెం ఐడియా ఉంది. సో నాకు అక్కడ బాగా హెల్ప్ అయింది. ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నాను. అక్కడ ఉన్నప్పుడు కూడా చూసి కొంతమంది ఆఫర్స్ ఇచ్చారు, ఆడిషన్స్ పిలిచారు, ఆడిషన్ చేశాను. అలా అయితే సినిమాకి దగ్గరగా తిరగడం అండి. సినిమా ఛాన్స్లు కావాలంటే అంటే ఫస్ట్ నుంచి సినిమా చేయాలి అన్నది అంటే డైరెక్టర్గా చేద్దాం ఇట్లాంటి ఆలోచన ఏమీ లేదు. ఫ్యూచర్లో అంటే ఎన్ని స్టోరీస్ వినేవాడిని, రాసేవాడిని, ఎప్పుడు కూర్చునేవాడిని డాడీతో అని చెప్పారు కదా. ఫ్యూచర్లో మీరు ఏమైనా చేస్తారా? రైటింగ్ అంటే రైటింగ్ అది సినిమా యాజ్ అన్ యాక్టర్ అండి. అప్పుడు కూడా నాకు కావాల్సింది నేను అది యాజ్ ఎ క్రాఫ్ట్ ఒకటి నేర్చుకుందాం అనుకున్నాను. ఎందుకంటే రేపు పొద్దున్న నాకు స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు నేను జడ్జ్ చేయగలగాలి, స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయో స్క్రీన్ ప్లే ఏంటో తెలుసుకోగలగాలి. ఆ ఐడియా ఆ నాలెడ్జ్ ఉంటే మన స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా బాగానే ఉంటుందని నమ్ముతున్నాను. సో వరకు అది అక్కడి వరకు నాకు హెల్ప్ అయింది స్టోరీ. కానీ నా పని కాదండి, దట్స్ నాట్ మై జాబ్. అంటే మై జాబ్ ఈస్ టు యాక్ట్ అంతే. అంటే స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకునే దానిలోనే ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి మీరు అవి చేయడం కానీ నేర్చుకోవడం కానీ అక్కడ నుంచే మీకు రావాలి. అంటే నేర్చుకోవడం అంటే సెపరేట్గా బుక్స్ అవి నేనేం యాక్టింగ్ బుక్స్ అవి చదివాను. నేను యాక్టింగ్ బుక్స్ అవి చదివాను కానీ టోనీ బార్ది ఇలా చదివాను. యాక్టింగ్ రష్యన్ స్టానిస్లావ్స్కీది వీళ్ళు యాక్టింగ్ బుక్స్ చదివాను కానీ స్క్రీన్ ప్లే బుక్స్ అవి ఏం చదవలేదు నేను. కాకపోతే మనకు డిస్కషన్స్లో ఎలాంటి కథలు బాగుంటాయి అది రిజల్ట్ రిలీజ్ తర్వాత తెలుస్తుంది. కాకపోతే జనరల్ నాలెడ్జ్ అలా తెలుసు తప్ప నాకు నేనేమి బుక్స్ అవి ఏం చదివి నేర్చుకోలేదు. ఇలా వీళ్ళందరితో పెద్దవాళ్ళతో కూర్చొని డిస్కషన్స్ ఇలా ఎందుకు ఉండకూడదు, ఇలా ఎందుకు ఉండొచ్చు, ఈ డిస్కషన్స్లో కొంచెం అవగాహన వచ్చింది అంతే. వచ్చని చెప్పలేను, నేను రాయలేను, ఐఎమ్ నాట్ ఏ రైటర్. కాకపోతే ఇప్పుడు డాన్సింగ్ సీట్ జడ్జిలో కూర్చున్న డాన్స్ రావాల్సిన అవసరం లేదు కదండి. అలా అంటే బాగుందా బాగాలేదా ఇది ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది దానికోసం అంతే. జడ్జిమెంట్ కోసం నాకు హెల్ప్ అవుద్దేమో ఫ్యూచర్లో నేను చేసినాక. నేను రాయలేనండి సొంతంగా, అది గొప్ప ఆర్ట్ అది. మరి డాడీ ఇట్లా రైటర్గా రాస్తున్నప్పుడు ఏదైనా స్టోరీ కానీ డాడీ ఇట్లా ఉంటే బాగుంటుంది అని ఎప్పుడైనా మీరు సజెషన్ చేయడం? నాకేమైనా కథ చెప్పినప్పుడు అది చిచ్చి ఇది బాగాలేదా అన్నాం, బాగుందన్నాం, అందులో మొహమాటాలు లేవు. ఇదొకటి అంటే విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర పనిచేసినప్పుడు ఇది ఒకటి నేర్చుకున్నానండి. ఏమైనా స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు కానీ ఏమైనా మీరు ఒక చెత్త ఐడియా అయినా చెప్పొచ్చు కానీ మాట్లాడకుండా ఉండకూడదు. అవును, మనం మాట్లాడితేనే ఏదైనా తెలుస్తుంది. మీరు చెప్తే ఒక్కొక్కసారి మీరు పర్లేదు బాగానే ఉంది అనుకున్న ఐడియా చెప్తే విపరీతంగా నచ్చొచ్చు అవతల వాడికి. సూపర్ ఉందని ఒకటి చెప్తారు చాలా కాన్ఫిడెంట్గా, చిచ్చి అది కథలో సెట్ అవుతుంది తీసేయండి అంటారు. అలా ఉంటుంది అనమాట. అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా మనకు ఒక థాట్ వస్తే డిస్కషన్లో చెప్పగలుగుతూ ఉండాలి. మాట్లాడుతుంటే మనకు కూడా ఇంప్రూవ్ అవుతుంటుంది. మరి మీరు అట్లా మాట్లాడినప్పుడు ఏదైనా సీరియస్ అవడం కానీ ఇట్లాంటివి? మీకు చెప్తున్నాను కదా, నాకు ఏమీ మాట్లాడకపోతే అక్కడ ఇండస్ట్రీలో ఎక్కడైనా కొంచెం ప్రాబ్లం వస్తుందేమో స్టోరీ డిపార్ట్మెంట్ వరకు. అంటే స్టోరీ డిస్కస్ చేస్తున్నప్పుడు స్టోరీ మాట్లాడుకున్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు, మాట్లాడు, ఎవరికి సంబంధం లేదు. కానీ ఒక కథలోకి ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను ఒక కథ అనుకున్నానండి, మీరు ఎవరైనా నాకు ఏమైనా ఇన్పుట్ ఇచ్చారనుకోండి ఇంకా బెటర్మెంట్ అవుతుంది. అసోసియేట్ రైటర్ అయినా అసిస్టెంట్ రైటర్ అయినా ఇప్పుడు మాలాంటి వాళ్ళని ఆయన పెట్టుకున్నారంటే ఏదైనా ఒక్క ఐడియా చిన్నది ఏమైనా త్రో చేస్తే ఆయనకి ఈ ఐడియా పెట్టకపోవచ్చు, దానివల్ల వేరేవి కనెక్ట్ అవుతుంటాయి. అలా అదే మొన్న వచ్చారు విజేంద్ర ప్రసాద్ గారు ఇంటికి, రిలీజ్ ముందు రోజు వచ్చారు ఎగ్జాక్ట్గా. కూర్చుని ఇంకా సినిమా ఎలాగా నువ్వు చేస్తావు ఇంకా అయిపోయింది, ఒక కథ చెప్తాను ఇంకో కథ చెప్పారు, ఏమనుకుంటున్నావు నువ్వు దీని గురించి అన్నారు. దానికి ఇలా ఉంటే బాగుంటుంది అంకుల్ అని చెప్పా. అంటే సూపర్ అని చెప్పి అది బాగుంది నైస్ పాయింట్ అని చెప్పారు ఆయన.
బాగాలేకపోతే అక్కడ ఉన్నప్పుడు ఏదైనా చెప్పాను ఒకసారి ఒకటి చేసుకుని వెళ్ళి చెప్తే ఇది వద్దమ్మా ఇది మనకు సెట్ అవ్వదు అన్నారు. అలా అంతే. నాకు రైటింగ్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇండస్ట్రీలో 2 yearsలో ఆడిషన్లో ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నానండి. చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే ఒకళ్ళు మెయిన్ ఉండాలి కదా మనకి. అంటే ఎప్పుడు మన దగ్గర 100% ఉంది అని మనం నమ్మలేం. కంప్లీట్గా ఎదురు వాళ్ళని చూసేనే మనం నేర్చుకోవాలి. మరి అలాంటప్పుడు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు వాళ్ళు ఇందులో ఏమైనా చేంజెస్ చేయాలి ఏమైనా చెప్పారా మీరు? ఇది బాగాలేదు నాకు. నేను చెప్పలేదండి. నేను చెప్తున్నాను కదండి, ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు నా పని ఇక్కడ యాక్ట్ చేయడం. ఈ క్యారెక్టర్ నేను చేయగలుగుతానా చేయలేనా అంతే. కథలు మార్చండి ఇలా చేస్తే గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్ అంటారు. అంటే నాకు పెద్ద అనిపించలేదు కూడా, ఊరికే సరదాగా అంటున్నాను కానీ ఇది మారుస్తే బాగుంటుందని ఏం పెద్ద అనిపించలేదు. నేను చేయగలనా లేదా, నేను ఇక్కడ సెలెక్ట్ అవుతానా లేదా, అది నా గోల్ అంతా. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ చేంజ్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ యాక్టర్ అంతే అండి. నేను ఇప్పుడు రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు యాజ్ రైటర్గా ఇది ఏమనిపిస్తుందంటే చెప్తాం. ఇప్పుడు ఎవరైనా యాక్టర్కి వచ్చి యాక్టర్ నాకు ఏమనిపిస్తుందో చెప్తాను. నేనేమో కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, నా ఒపీనియన్ చెప్తాను అంతే. ఒపీనియన్ అయితే నీట్గా చెప్పాలి, ఎవరైనా హర్ట్ చేయకుండా నీట్గా చెప్తాను. కంప్లీట్ ఓపెన్ మైండెడ్. మీకేమనిపించింది చెప్పండి. కంప్లీట్ ఓపెన్ మైండెడ్ అంటే ఏమన్నా సరే చెప్తారు. అంటే ఎదుటి వాళ్ళని చూసి ఆలోచించి మాట అయితే చాలా జాగ్రత్తగా నేను చెప్పాల్సింది చెప్తాను, కాకపోతే కొంచెం సాఫ్ట్ చెప్తాను. సాఫ్ట్ యాంగ్లీ సెట్ అవుతుందండి మీకు. మరి హార్డ్గా మీరు అంత క్యూట్గా ఉన్నప్పుడు హార్డ్గా బిహేవ్ చేస్తే మూవీస్ కాకుండా ఇట్లా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు, అట్లాంటి ఏమన్నా ట్రై చేయాలి అనిపించిందా మీకు ఎప్పుడైనా? స్టేజ్ డ్రామాస్ అండి. నేను యాక్టింగ్ కోర్స్ చేసినప్పుడు అక్కడ చేశానండి, అనుపమ్ ఖేర్ ఇన్స్టిట్యూట్లో చేసినప్పుడు. అది ఏంటంటే కోర్స్ అంతా అయిపోయినప్పుడు ఒక యాక్టింగ్ కోర్స్ అంతా అయిపోయినప్పుడు ఒక ప్లే ఇచ్చి ఆ ప్లే చేయాలి, అక్కడ చేశాను. నేను చేశాను. మరి అప్పుడు చేస్తున్నప్పుడు ఇప్పుడు కెమెరా ముందు ఎట్లా అనిపించింది మీకు? అంటే డ్రామా అంటే డిఫరెంట్గా ఉంటుంది కదా, ఫస్ట్ అది, తర్వాత ఇట్లా కెమెరా ఒక మూవీ చేస్తున్నాం, ఎలా అనిపించింది మీకు అదంతా? అదేం లేదండి, చిన్న చిన్న చేంజెస్ ఏవో ఉంటాయి. అక్కడ మనల్ని గైడ్ చేయడానికి మన లెక్చరర్స్ ఉంటారు, ఇక్కడ మనల్ని గైడ్ చేయడానికి డైరెక్టర్ ఉంటారు. సో వాళ్ళందరూ సపోర్ట్తో మనం బాగా చేసుకుంటాం. మనమే అంటే ఇట్లా షూటింగ్ జరుగుతున్న కొద్దీ డే బై డే మీకు మీరుగానే నేను ఇట్లా చేయాలి అలా చేయాలి అని రోజు అనుకునే వాళ్ళ, అంటే హార్డ్ వర్క్ ఎలా చేశారు ఈ మూవీకి అని? మనకి సీన్లు ఇస్తారు, ఈ సీన్లో క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయొచ్చు అని చెప్పి అక్కడ చేయడమే అంతే. అంతేగాని అంత హార్డ్ వర్క్ ఏమి చేయలేదు. హార్డ్ వర్క్ ఏం చేశారంటే ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి అని నా వరకు ఫిక్స్ అయిపోయాను అనుకోండి, ఈ డైలాగ్ అప్పుడు అరే అంటే చెయ్యెత్తాలని ఫిక్స్ అవుతే కరెక్ట్ అరే అన్నప్పుడు చెయ్యొద్దు. అలా కాకుండా న్యాచురల్ ఫ్లోలో ఏదొస్తే అదే కొంచెం న్యాచురల్గా ఉంటుందని నేను పర్సనల్ ఫీల్ అవుతాను. సో అదే బెటర్ ఏమో. దానికన్నా ముందు ఎక్కువ ప్రిపేర్ అయిపోతే అక్కడ నా వరకు కొంచెం ఫేక్ అయిపోతానేమో. నిజంగా ముందు ఎప్పుడు ప్రిపేర్ అవుతామో అది బట్టి చెప్పినట్టుగా అనిపిస్తుంది. కానీ ఒకటి స్క్రిప్ట్ చూసుకుని డైలాగ్ మాత్రం ఎప్పుడు మర్చిపోకుండా, ఎప్పుడు వచ్చిన డైలాగ్స్ చెప్పాలి కదా యాస్టీస్గా, ఎప్పుడు డైలాగ్స్ అవి మర్చిపోకుండా పర్ఫెక్ట్గా డైలాగ్స్ వరకు మన స్క్రిప్ట్ మార్చకుండా మన సొంత స్టైల్లో చేయాలి. మన స్టైల్ అనేది ఉంటేనే, ఒక యూనిక్నెస్ మనకు ఉంటేనే ఇండస్ట్రీలో నిలబడగలం ఇలాంటి దాంట్లో. అందుకనే ఇప్పుడు ఇంత పెద్ద డైలాగ్ చెప్పారు, మేమంతా షాక్ అయిపోయాము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మీ గురించి మేము. ఇంకా ఇట్లాంటి మూవీస్ కానీ అదే పౌరాణికాలు కానీ ఏమన్నా మూవీస్ చూస్తూ ఇట్లా డైలాగ్స్ ఏమైనా ఇంట్లో చేస్తూ ఉంటారా మీరు? నేను జోష్ సినిమాకి సెలెక్ట్ అయినప్పుడు చెప్పిన ఫస్ట్ డైలాగ్ మన యమదొంగ డైలాగ్, యమదొంగ అది చెప్పానండి. దాంతోనే సెలెక్ట్ అయ్యాను. అలా అంటే చిన్నప్పుడు నేను ఇవి బుక్స్ చదివేవాడిని. చిన్నప్పుడు అంటే టామ్ సోయర్లు, హకిల్బెర్రీ ఫిన్లు ఇలాంటి తెలుగు వర్షన్లు చదివేవాడిని. మా డాడీ ఇంట్లో తెలుగు పుస్తకాలు ఉంటాయి, రైటర్ కాబట్టి తెలుగు పుస్తకాలు చదివేవాడిని, తెలుగు బాగా చదివేవాడిని. దాని తర్వాత శ్రీశ్రీ గారి మహాప్రస్థానం అనేది తగిలింది ఒకటి. ఆ పుస్తకం ఒక్కటి చాలు, ఇప్పుడు కూడా చెప్పమంటే ఫన్ వస్తాయి. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం పద్యాలు ఉంటాయి, వచన కవిత్వాలు, అవి బాగా ఇష్టం అండి నాకు పర్సనల్గా. అది దానివల్ల ఇంకా డిక్షన్ పెరిగింది. అది ఇప్పుడు ఏమైనా చెప్పగలిగితే అంటే అరే భలే చెప్పాడు అని బయట నాకు వచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ శ్రీశ్రీ గారి కవిత చెప్తే విజేంద్ర ప్రసాద్ గారు 100 రూపీస్ ఇచ్చారండి నాకు. అవును, ఒక శైశవ్ గీతి అని ఒక పద్యం ఉంది, ఇంకా గుర్తుంది నాకు. మా కోసం ఒకసారి శైశవ్ గీతి
అది నా ఫస్ట్ రెమ్యూనరేషన్ అండి. శ్రీశ్రీ గారిది మహాప్రస్థానంలో శైశవ గీత అని ఒకటి ఉందండి. అది విజేంద్ర ప్రసాద్ గారికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా అప్పుడే 6th క్లాస్లో చదివాను. అది స్కూల్ టెక్స్ట్ బుక్లో ఆ పద్యం ఉంటుంది, శైశవ గీతి అని. మహాప్రస్థానం పుస్తకం అంతా ఉండదు, ఆ ఒక్కటే ఉంటుంది 6th క్లాస్. అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉందో తీసారు నాకు తెలియదు. అది చదివి విజేంద్ర ప్రసాద్ గారికి వినిపిస్తే 100 రూపాయలు ఇచ్చారు. ఇచ్చి నువ్వు మహాప్రస్థానం అంతా నాకు చెప్తే అప్పచెప్పి నేను బోల్డ్ మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. నేను చదివాను కానీ ఆయనకు అదే శైశవ గీతి ఏంటంటే చిన్నపిల్లల గురించి శ్రీశ్రీ గారు రాసింది. చిన్నపిల్లలు ఎలా బిహేవ్ చేస్తారని. పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ తెలియని పువ్వుల్లారా 5-6 పాపల్లారా మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా అచ్చటికిచ్చటికి అనుకోకుండా ఎచ్చటచటకో ఎగురుతుపోయే ఈలలు వేస్తూ ఎగురుతుపోయే పిట్టల్లారా పిల్లల్లారా గరికపచ్చ మైదానాల్లోనూ తామర పువ్వుల కోనేరులలోనూ పంట చేలలో బొమ్మరిళ్లలో తండ్రి సందిట తల్లి కౌగిట దేహధూళితో కచబారంతో నోళ్ల వేళ్లలా పాలబుగ్గలు ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మలో చిరుతల్లారా మీదే మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్య విధాతలు మీహాసంతో మెరుగులు తీరును వచ్చే నాళ్ల విభా ప్రభాతలు ఋతువుల రాణి వసంతకాలం మంత్రకవాటం తెరుచుకుని కంచి వృషభముల అగ్నిశ్వాసం క్రక్కే గ్రీష్మం కదలాడి ఏళ్లు బైళ్లు ఊళ్ళు బీళ్లు ఏకం చేసే వర్షాకాలం స్వచ్ఛ కౌముదుల శరణీసిదులు హిమానీ నిబిడ హేమంతములు చలివనికించే శైశిరకాలం వస్తూ పోతూ దాగుడు మూతలు క్రీడలాడుతూ మీ నిమిత్తమే ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇనబింబం పైనుంచి నింగిపై ఎప్పుడు కూడా ఇవాళలాగే గాలులు వీచును పువ్వులు పూచును నాకు కనంబడు నానా తారకల అనేక వర్ణాల అనంత రోజులు దిక్కు దిక్కుల దివ్య గీతములు మీరు వీటికి వారసులే అవి మీలో కూడా మిలమిలలాడును నాగత శైశవ రాగ మాలికల ప్రతిధ్వనులకై పోయిన బాల్యపు జరిగిన కథనుల చిహ్నల కోసం ఒంటరిగా కూర్చుండి ఊరుపులు కదిలే గాలికి కబలములిస్తూ ప్రమాద వీణల కమాచి పడగ సలేళ్లను లేళ్లను లాలిస్తూ పాతాళానికి పల్టీ కొట్టి వైతర్నీన ద్రోతులు చూస్తూ శాంతములేక ఏకాంతములే దిగ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూ మెటిక విరుస్తూ ఇటు కూర్చుండిన నన్ను చూస్తుంటే నవ్వొస్తుందా ఉడతల్లారా బుడతల్లారా ఇది నా గీతం వింటారా. అసలు సూపర్ అండి బాబు. అసలు 6th క్లాస్లో చదివింది ఇప్పుడు ఎలా గుర్తుంది మీకు? అంటే మళ్ళీ ఎప్పుడైనా బోర్ కొడితే ఇప్పటికీ చదువుతుంటాను. నా ఫోన్లో ఉంటుంది మహాప్రస్థానం. అసలు బాబా మీకు చాలా మెమరీ పవర్ ఉన్నట్టుంది. అసలు భారీ భారీ డైలాగులు కూడా అవ్వలేలుగా చెప్పేస్తున్నారు మీరు. ఎక్కడ మిస్టేక్ రండి విత్ ఎక్స్ప్రెషన్స్తో సహా. పద్యం ఏముంది, ఎక్స్ప్రెషన్ ఏమి లేదండి. అంటే నాకు అందుకే లాంగ్వేజ్ అంటే ఇష్టం. అందుకే పౌరాణికం అని ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే మంచి ఛాన్స్ వస్తే డెఫినెట్గా ప్రూవ్ చేసుకుంటాం. మీరు ఆదిశంకరం మూవీ చూసారా? ఆదిశంకర్ సద్గురు ఆదిశంకరాచార్య చూడలేదండి, చూడలేదు. భారవ్ గారు డైరెక్టర్ దానికి. వసంత్ గారు మీకు పాలిటిక్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? పాలిటిక్స్ పైన ప్రజెంట్ ఇప్పుడున్న పాలిటిక్స్ కానీ. పొలిటీషియన్స్ అందరినీ నేను ఫాలో అవుతుంటాను. నాకు వాళ్ళ స్పీచెస్ వినడం చాలా ఇష్టం. అంటే నాకు ఇప్పుడు కేసీఆర్ గారి స్పీచ్లు అన్నా రేవంత్ రెడ్డి గారి స్పీచెస్ అన్నా భలే ఇష్టం. అంటే నేను జనరల్ ఆడియన్స్లో చూసి అసలు అరే ఏం మాట్లాడుతున్నారా అని ఒక ఆరా ఉంటుంది చూడండి, నేను దానికి చాలా ఇంప్రెస్ అవుతానండి. నాకు మంచి స్పీకర్స్ అంటే చాలా ఇష్టం. స్టేజ్ మీద మన కేసీఆర్ గారు అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడిటర్స్ కంట్రీలోనే అసలు. అలా వాళ్ళని చూస్తే నాకు చాలా ఇష్టం. మంచి స్పీకర్ అంటే వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. యాక్చువల్గా ఇలా మాట్లాడొచ్చా మైక్ పట్టుకుని, నిజంగా కనీ విని ఎరగని రీతిలో మాట్లాడతారు అక్కడ స్టేజ్ మీద. అంత క్రౌడ్ ముందు అడ్రస్ చేసినప్పుడు మామూలుగా ఒక్కరి ముందు మాట్లాడడానికి మనకు భయం వేస్తూ ఉంటుంది, అంత క్రౌడ్ ముందు మాట్లాడడం అనేది. అదే చెప్తుంటారు కదా రకరకాల సామెతలు. పొట్టోండి పొడుగొడుతూ అంతే, పొడుగొండి పోచవదన్నింది, ఇలాంటి. సో చాలా ఇష్టం. అంటే జస్ట్ అబ్జర్వ్ చేస్తాను అంతే, అవన్నీ చూస్తా. అంటే ప్రతి ఒక్కళ్ళ దాంట్లో నుంచి మీరు ఒక్కొక్క పాయింట్ తీసుకుంటూ ఉన్నారన్నమాట. అటు పొలిటీషియన్సే కానీ ఇండస్ట్రీలో కానీ ఉందండి. అంత పాజిటివ్ సైడ్ చూసే నేర్చుకునేది ఏమన్నా ట్రై చేస్తాను. నేను ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కొంచెం కంగారు పడ్డాను, ఇప్పుడేమో అసలు కంగారు లేదు. అంతే, అలా నేర్చుకోవడం అంతే. ఇండస్ట్రీలోనా అండి ఉన్నారు తక్కువ. అంటే ఇప్పుడు ఇంకా కొత్తగా స్టార్ట్ చేశాను కదా. నాకు ఎవరున్నారు ఇండస్ట్రీకి సంబంధించి మీ ఫ్రెండ్స్? నా పర్సనల్ ఫ్రెండ్స్ అంటే నాకు ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడున్న వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఈ సినిమా వర్క్ పనిచేసిన వాళ్ళు, మ్యూచువల్లో కలిసిన వాళ్ళందరూ నన్ను. సినిమా కాకముందు అంటే మా డాడీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇంటికి వస్తుంటే వాళ్ళందరూ రైటర్స్, వీళ్ళే పెద్దవాళ్ళే. అంటే హీరోస్ వీళ్ళందరినీ తక్కువ
అయితే ఎవరు లేరు యాక్చువల్గా. రైటర్స్ ఈ సైడ్ టెక్నికల్ డిపార్ట్మెంట్లో మా డాడీ బ్యాచ్ వాళ్ళు చిన్నోళ్ళ ఇల్లు అంకుల్ అనడం తప్ప. ఇప్పుడు రేపు మళ్ళీ నాకు వస్తారు అంతే కదండి. మరి ఈ మూవీ రాకముందు ఎవరైనా హీరోని కలవడం కానీ హీరోతో అంటే ఒక క్లోజ్నెస్ ఉంటుంది కదా, ఫాదర్ రైటర్ అయినప్పుడు, రైటర్ అని కాదు ఇండస్ట్రీలో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎవరొకళ్ళు క్లోజ్నెస్ కానీ ఎవరొకళ్ళు ఇన్స్పైర్ అవ్వడం? ఇన్స్పైర్ అందరి దగ్గర నుంచి అవుతుంటామండి. క్లోజ్నెస్ వల్ల ఏమీ అంటే మంచి ఫ్రెండ్స్ ఉండొచ్చేమో కానీ ఇన్స్పైర్ అందరి దగ్గర నుంచి అవుతూ ఉంటాం. ఇప్పుడు రవితేజ్ గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు వచ్చారు, ఎప్పటిదాకా కష్టపడ్డారు, సూపర్ స్టార్, రేపు పొద్దున్న 1 వీక్లో సినిమా రిలీజ్ అవుతుంది. అలాంటి వాళ్ళు అది ఇన్స్పిరేషన్, అది చూసి దండం పెట్టచ్చు. ఏంట్రా బాబు, ఏమి డెడికేషన్ రా బాబు అని. ఆయనకి నిజంగా అలా ఉంటారు ఆయన. ఇప్పుడు 1 వీక్లో అమర్ అక్బర్ అంతని సినిమా ఏదో వస్తుంది కదా, దానికి విపరీతమైన క్రేజ్. అంటే సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు. 30+లో ఆయనకి మంచి హిట్ వచ్చినట్టు ఉంది. ఇప్పటిదాకా ఉన్నారు, 20 years అయింది. మీరు ఏది నమ్ముతారా, హార్డ్ వర్కా లేకపోతే లక్కా? హార్డ్ వర్క్ అండి. లక్ ఉన్నా హార్డ్ వర్క్ లేకపోతే వర్కౌట్ అవ్వదండి. అంటే రెండు. ఇప్పుడు లక్ అంటే ఏంటంటే అండి, మనకి ఎవరికైనా అవకాశం ఉంది, ఎవరో సంబంధంలోనే ఫోన్ చేసి సరే ఇక్కడ అవకాశం ఉందని చెప్తారు, అది అదృష్టం. అక్కడికి వెళ్ళి యాక్ట్ చేయడం మన హార్డ్ వర్క్. సింపుల్గా ఒక సింపుల్ డెఫినేషన్ లాగేశారు. అంతే అండి. నిజంగా అంటే లక్ ఉన్నప్పుడు, మనకు అదృష్టం వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకునే గుణం మనకి లేనప్పుడు మనకి ఎన్ని అవకాశాలు వచ్చినా వేస్ట్. సో ఉంటుంది లక్ హార్డ్ వర్క్ ప్యారల్గా వెళ్తుంటే, కానీ హార్డ్ వర్క్ కొంచెం ఎక్కువ లక్. నెక్స్ట్ మూవీ ఒకేలా వస్తే ఏ మూవీ ఓకే చేద్దాం అనుకుంటున్నారు? ఒక ఐడియాలజీ ఉంటుంది కదా, డిఫరెంట్ సినిమాలు ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను. డిఫరెంట్ అని కాదు, ఇప్పుడు ఇది ఈ మూవీ థ్రిల్లర్ అండి, థ్రిల్లర్ ఇది కంప్లీట్. సో వేరే డిఫరెంట్ రోల్, ఇప్పుడు ఏం తీసుకుందాం అనుకుంటున్నారు? లవ్ తీసుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే ఏమో ఫ్యామిలీ చేయొచ్చు, లేకపోతే కమర్షియల్ సినిమా ఏమైనా చేయొచ్చు. ఒక ఐడియా ఉంటుంది కదా మీకు, ఇది చేస్తాను నెక్స్ట్ ఇదే మూవీ. ఈ క్యారెక్టర్ నుంచి డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తాను. ఇంకా నేను చెప్తున్నాను కదా, ఇంకా ఏం ఫైనల్ అవ్వలేదండి. ఫైనల్ అయితే చెప్పేవాడిని, కానీ ఈ క్యారెక్టర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసేది. ఇప్పుడు బస్తీవాడి క్యారెక్టర్ చేశాను, వేరే క్యారెక్టర్ ఏమైనా వస్తే చేస్తాను. ఇప్పుడు రవితేజ గారు తీశారు కదా, అంటే ఐస్ లేకుండా గుడ్డివాడిగా, అట్లాంటి రోల్స్ మీరు ఏమైనా చేస్తారా? చేస్తానండి, చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు, కరెక్ట్ ప్రాజెక్ట్ సెట్ అయినప్పుడు డెఫినెట్గా చేస్తాను. మీరు ఇంత హైట్ కదా, మరి మీకు హీరోయిన్ సెట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది కదా, అందరు హీరోయిన్స్ అందరూ పొట్టిగా ఉంటారు కదా. స్టూల్ వేద్దాం. ప్రతి సీన్లో స్టూల్ వేయలేం కదండి మనం. ఏమండి, అది డైరెక్టర్స్ ప్రాబ్లం, మనకు సంబంధం లేదు, అది వాళ్ళ ఇష్టం. అది అంటే మీకు మిమ్మల్ని పొట్టి చేయడానికి కుదరదు అక్కడ, వాళ్ళని పొడుగు చేయడానికి కుదరదు. అంటే నేను ఫోటోషూట్స్ అవి ఉన్నప్పుడు యాక్చువల్గా కాళ్ళు ఇలా స్ప్రెడ్ చేసి నించుంటాను అనమాట. నేను బేసిక్గా హైట్ తగ్గడానికి నేను అలా. ఇప్పుడు ఉంటారండి హైట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, పర్లేదు దొరుకుతారు ఎవరో ఒకరు, ఏముంది. మా డైరెక్టర్ కూడా నన్ను చూసి అదే అన్నారు, నిన్ను తీసుకోవచ్చు కానీ నీకు హీరోయిన్ ఎతకడమే ప్రాబ్లం అన్నారు ఫస్ట్ చూసినప్పుడు. సెలెక్ట్ చేశారు, దాని తర్వాత ఈ అమ్మాయి దొరికింది, 5'6" అమ్మాయి, 5'7" ఉంది. పర్లేదు మేనేజ్ చేశారు. అట్లా ఉంటే పర్లేదు మేనేజ్ చేసావు. మరి 4, 5 అట్లా ఉంటే 4 ఎవరు ఉండరులేండి. హీరోయిన్ ఎత్తుకోవాలి ఇంకా మేము, ఎక్కడ ఉంది చేస్తుందా లేదా అని. ఓకే వసంత గారు, అయ్యో మా స్టూడియోకి వచ్చి చాలా బాగా మాట్లాడి చాలా డైలాగ్స్ చెప్పారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, వసంత్ గారు ఇట్లా చెప్తారా. అసలు ఈ కుర్రోని చూడడానికి లవర్ బాయ్లా అనిపిస్తున్నాడు బయట అందరు. చూస్తే నేను చూసినప్పుడు కూడా లవర్ బాయ్లా ఉన్నారు, స్మార్ట్గా ఉన్నారు. అసలు ఆ డైలాగ్స్ చెప్తుంటే షాక్ అయ్యానమాట నేను. ఓకే, మరి ఇంకా మా ప్రేక్షకులకి ఏం చెప్తారు మూవీ తరపు నుంచి, కర్త కర్మ క్రియ నుంచి? అందరికీ నమస్కారం. కర్త కర్మ క్రియ రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది, అన్ని రివ్యూస్ కూడా బాగా వచ్చాయి, యాక్టర్గా మాకు మంచి పేరు వచ్చింది. మీరందరూ ఇంకా థియేటర్స్కి వెళ్ళి సినిమాని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, చూశారు కదా సెలబ్రిటీ స్పెషల్ చాట్, చూస్తూనే ఉండండి FB TV. సైనింగ్ ఆఫ్, శ్రావణి.